ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అసలు అయ్యప్ప స్వామి చరిత్ర గురించి, వారు ఎందుకు కేరళలోనే ఉన్నారు, అక్కడే ఎందుకున్నారు, అంత పైన ఎందుకున్నారు తెలుసుకుందాం. ఆ యొక్క రాముల వారికి భక్త అయినటువంటి శబరి, ఆ శబరి పీఠంలోనే ఆ శబరి ఉన్న స్థలమే నువ్వు నివసించి తపస్సు చేసిన ఈ యొక్క పీఠమే శబరి పీఠంగా ఎప్పటికీ ఉండిపోతుంది. నా అంశ వచ్చి ఇక్కడే కొలువై ఉంటారని మహావిష్ణువు రాముడు అవతారంలో ఉన్నటువంటి మహావిష్ణువు ఆ శబరికి వరం ఇవ్వడంతో ఈ స్వామివారు అక్కడ కూర్చుని అయ్యప్ప స్వామి మాల ధారణ ఎప్పుడు ఎవరు ఎందుకు చేయాలి? ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నానంటే, అయ్యప్ప ఎవరు మాల వేసుకోవాలి, ఎందుకు మాల వేసుకోవాలి, కోరుకుంటేనే ఎందుకు మాల వేసుకోవాలి, అదే కదా మీ ప్రశ్న. మీ ఋతుచక్రం తీరిన తర్వాత 55 ఏళ్ళ తర్వాత మీరు కూడా ఒక్కసారి వెళ్ళాలి. గురుగారు, ఇప్పుడు ఇక్కడ నుండి శబరిమల యాత్రకు పాదయాత్ర వెళ్తున్నారు గురుస్వామి. వాళ్ళు వెళ్తున్నప్పుడు వాళ్ళకు స్నానాలు చేయడానికి కానీ ఇలాంటివి ఇబ్బందులు ఉంటాయి గురుస్వామి. ఒకవేళ మూత్ర విసర్జన అలాంటివి చేసినప్పుడు స్నానాలు కంపల్సరీ చేయాలా, ఎట్లా గురువు? పాదయాత్రలో ఎలా ఉండాలనేది నాకు తెలియదు, ఎందుకంటే మేము చెయ్యలేదు, మాకు తెలియదు. మాకు వనయాత్ర తెలుసు, దానివల్ల తప్పు లేదు. కానీ మీ కంకణం కట్టుకుంటాం దీక్ష ఏదైనా తీసుకునే ముందు కూడా. అయ్యప్ప స్వామి మాలకి, భవానీ మాలకి అలాగా మాల వేసుకుంటాం. ఆ మాల ప్రాధాన్యత ఏంటి? సత్యనారాయణ స్వామికి, కేదారేశ్వరికి నేను ఎలా కంకణం కట్టుకున్నాను, ఈ దీక్షకు నేను మాల వేసుకుంటున్నాను. ఈ 108కి ఒక ప్రాధాన్యత ఉంది. ఆ 108 ప్రాధాన్యత కూడినటువంటి అందులో ఎలాంటి మాల? నమస్తే, మీరు చూస్తున్న సుమన్ టీవీ, నేను మీ కీర్తి. అయ్యప్ప మాల ధారణ వేసుకున్న తర్వాత చాలా రకాల సమస్యలు, చాలా రకాల క్వశ్చన్స్ మన మైండ్లో వస్తూ ఉంటాయి. అంటే ఎప్పుడు వేసుకోవాలి, ఎందుకు వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి, మధ్యలో ఒకవేళ తీయాల్సి వస్తే పరిస్థితి ఏంటి, దీపం కొండెక్కితే పరిస్థితి ఏంటి అని అటు మాల ధరించిన వాళ్ళకి కానీ, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కానీ, కుటుంబ సభ్యులకు కానీ అనేక రకాల సందేహాలు, ధర్మ సందేహాలు వస్తూ ఉంటాయి. వాటన్నిటినీ నివృత్తి చేసే కార్యక్రమే మన ఈ సుమన్ టీవీ స్పెషల్ ప్రోగ్రామ్ అండి. మరి ఈ ప్రశ్నలని నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురుజీ. నమస్తే స్వామిజీ. మా నమస్కారం తల్లి. శరణమయ్యప్ప. శరణమయ్యప్ప. గురుగారు, మనతో పాటు కొంతమంది స్వాములు కూడా ఉన్నారు. వాళ్ళ స్వామి శరణం అండి. వాళ్ళ ప్రశ్నలు సంధించడానికి అంతకు ముందు అసలు అయ్యప్ప స్వామి చరిత్ర గురించి, వారు ఎందుకు కేరళలోనే ఉన్నారు, అక్కడే ఎందుకున్నారు, అంత పైన ఎందుకున్నారు తెలుసుకుందాం. ఈ అయ్యప్ప స్వామి మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం. అయ్యప్ప స్వామి వారు అనంటే అయ్యకు, అప్పకు, వెంకటయ్యకు, శివయ్యకు, వెంకటప్పకు పుట్టాడు కాబట్టి ఈయన అయ్యప్ప. బట్ హీఈస్ నాట్ అయ్యప్ప అనేది ఒక చరిత్ర కాదు, ఇట్స్ అ నిక్ నేమ్. ఇప్పుడు అమ్మస్వామి, మీరు కీర్తి, మిమ్మల్ని చిన్నప్పుడు ఏమని పిలిచేవాళ్ళు? ప్రేమగా బుజ్జి, చంటి, నాని, ఇలా. అలాగే ధర్మశాస్త్ర వారికి ఈ పేరు నిక్ నేమ్ అప్ప పుట్టాడు కాబట్టి అయ్యప్ప అని. బట్ ఈజ్ నాట్ అయ్యప్పకు చరిత్ర లేదు. ధర్మశాస్త్ర ధర్మాన్ని శాసించారు కాబట్టి, ఆయన శాసించడానికి ఆయన జననం పొందారు కాబట్టి ధర్మశాస్త్ర. ఇది ఎలా చెప్పబడిందంటే దీనికి ప్రమాణం ఏమన్నా ఉండాలి కదా. సో నేను చెప్తున్నాను, దీనికి ఏమైనా ఎవిడెన్స్ ఉండాలి. ఇప్పుడు సుమన్ టీవీ ఉమెన్ వింగ్ లేకపోతే జనరల్ వింగ్, ఇదంతా ఎవిడెన్స్ అంటే మీరు ప్రూవ్ చేసుకున్నారు కాబట్టి ఇట్స్ ప్రమాణం. అదేవిధంగా దీనికి కూడా ఒక ప్రమాణం అనేది వేద ప్రమాణమే ప్రపంచానికి ఒక ఎవిడెన్స్ అనమాట. అందులో వేదంలో ఏం చెప్పబడింది? ధాత విధాత పరమోద సందక్ ప్రజాపతి పరమేష్టి విరాజా స్తోమ చందాగుంసి నిహుదోమ ఆహురై తస్మై రాష్ట్రం అభిసన్నవామ అభ్యావర్ధత్వం ఉపమేద శాకమయగుం శాస్త అధిపతి రోజు. అంటే శాస్త అంటే శాస్త అంటే శాసించువారు, ధర్మశాస్త్ర అంటే ధర్మాన్ని శాసించేవారు. ఈ ఒక్క కలిలో మాత్రమే ఆయన బ్రహ్మచారి. ఆయనకి మొత్తం 100 అవతారాల్లో ప్రధానమైనటువంటి అవతారాలు 18 అవతారాలు చెప్పచ్చు. ఇప్పుడు ఎలా మహావిష్ణువుకి 18 అవతారాలు ఉండగా అందులో ప్రధానమైనటువంటి అవతారాలు 10 దశావతారం ఉన్నారు. ఇంకా రంగనాథుడు కానీ, పద్మనాభుడు కానీ, మోహిని కానీ, ఇవన్నీ కూడాను మహావిష్ణు యొక్క అవతారాలే కదా. అదేవిధంగా స్వామివారి యొక్క అవతారాలు ఈ యొక్క కలిలో మాత్రమే ఆ జన్మాంతం బ్రహ్మచారిగా ఉంటున్నారు. ఆ బ్రహ్మచారిగా ఎందుకు ఉంటున్నారని తర్వాత చెప్దాం.
ఇప్పుడు ఆయన ఎవరు అనేది అడిగారు కాబట్టి దానికి చెప్తున్నాం. ఈయన 18 అవతారాలు ఉన్నాయి. ఎలా? కాళశాస్త, వీరశాస్త, క్షిప్రుశాస్త, భూశాస్త, ఆకాశశాస్త, అయ్యనారప్ప శాస్త, కిరాత శాస్త, సమ్మోహన శాస్త, జ్ఞానశాస్త, కళ్యాణ వరద శాస్త, సంతానదాయక గోప్తృశాస్త, యోగశాస్త్ర, విశ్వశాస్త్ర, శిల్పశాస్త్ర, వేదశాస్త్ర, భూశాస్త్ర, ఆకాశశాస్త్ర, అపూర్వ శాస్త్ర, జీవశాస్త్రగా ఇన్ని శాస్త్రావతారాలని ఉన్నాయి. ఇవన్నీ కూడాను ఎందుకు అక్కడే కేరళలోనే పెట్టారని అడిగారు. ఇది కూడా ప్రశ్న, ఇది కరెక్ట్. పరశురాముల వారు క్షత్రియ నిర్మూలన చేశారండి. ఆ క్షత్రియ నిర్మూలన చేసిన తర్వాత వారి చేతికి నెత్తురు మరకలు అంటుకున్నది. ఎన్ని నది స్నానం చేసినా అది తీరట్లేదు, పోవట్లేదు, ఆ యొక్క మరక పోవట్లేదు. ఆయన ఒక సముద్ర తీరంలో తన పరసు అంటే గొడ్డలి ఇలా చేతికి ఇలా పెట్టుకొని శివధ్యాన నిరతాయ నమః. ఇక్కడే మనము విష్ణు సపరేటు, శివ సపరేట్ అవన్నీ, కానీ ఆ దేవతలకు అది లేదు. శివస్య విష్ణు, విష్ణు శివ అని చెప్పి వాళ్ళలో ఏమాత్రం తేడా లేదు. ఆయన శివధ్యానంతో ఉన్నారు. మహావిష్ణు అవతారం ఉన్న పరశురాముల వారు శివధ్యాన నిరతాయ నమః ధ్యానం చేస్తూ ఉన్నారు. అప్పుడు ఒక అశరీర వాణి పలికిందంటే, హే పరశురామ, నీకు అవతారం చాలించే సమయం ఆసన్నమైంది. నీ యొక్క చేతికి పట్టినటువంటి ఈ యొక్క మరక పోవాలి అని అంటే నువ్వు ఒక 108 శివక్షేత్రాలు, 108 వైణవ క్షేత్రాలు, 108 భగవతి క్షేత్రాలు, 108 శాస్తా క్షేత్రాలు నిర్మించాయి. ఎందుకంటే మీ అమ్మగారు అంటే వారి నాన్నగారు అయినటువంటి జమదగ్ని గారి యొక్క అమ్మ అయినటువంటి వారే శాస్త్రాన్ని ఉపాసించిన వారట. అందరూ అనుకున్నారు ఈ కలిలో మాత్రమే అయ్యప్ప అని. పరశురాముల వారి యొక్క తల్లిగారే శాస్త్రాన్ని ఉపాసించినట్టు పురాణ ఇతిహాసాలు ఉన్నాయి. సో ఈయన ఇలా కూర్మావతారంలో ఉన్నటువంటి మహావిష్ణువు కూడా శాస్త్రాన్ని ఉపయోగించినట్టుంది. సో ద థింక్ ఏమంటే అండి, ఈ యొక్క స్వామివారు అప్పుడు ఆ పరశురాముల వారికి ఆ అశరీరవాణి పలుకుతుందంటే, హే పరశురామ, మీ యొక్క తల్లిగారే శాస్త్రాన్ని ఉపసించారు. ఆ శాస్త్రావారిది కూడా 108 క్షేత్రాలని నువ్వు నిర్మించి అందనర్ అంటే బ్రాహ్మణులకి దానంగా ఇవ్వు అని అన్నారట. ఆయన ఉలికి పడతారు. ఆ ఉలికి పడగానే తన పరసు సముద్ర తీరంలో ఇలా పడగానే సముద్రం అంత దూరం వెనక్కి వెళ్ళిపోతుంది. అది మీరు కావాలంటే ఇండియన్ మ్యాప్లో చూడడానికి సీ హార్స్ రూపంలోనూ ఒక గొడ్డలి ఆకారంలోనూ కేరళ స్టేట్ అంతా ఉంటుంది. చెక్ చేసి చూడండి, అది మీకు ఐడియా ఉంటుంది. ఆ సీ ఆకారంలోనే, ఆ గొడ్డలి ఆకారంలోనే కేరళ రాష్ట్రం అనేది ఉంటుంది. అక్కడ వరకు సముద్రం వెనక్కి వెళ్ళిపోతుంది. అక్కడ ఈ దేవాలయాన్ని నిర్మించారు. అందుకే ద గాడ్స్ ఓన్ కంట్రీ అని కేరళకి పేరు వచ్చింది. ఇది ప్రమాణం. అప్పుడు దీనికి ఎవరు పూజ చేయాలి? మరి పూజ దేవాలయం నిర్మించడం గొప్ప కాదు, దానికి నిత్య ధూపదీప నైవేద్యాలు కూడా జరగాలి కదా. ఎవరైనా దానికి ఎవరున్నారు అని అంటే వారు పరశురాములు వారు అలా తిరుగుతూ ఉండగా, దేశాటనం చేస్తూ ఉండగా, తూర్పుగోదావరి జిల్లా ర్యాలీ అనే ఒక క్షేత్రంలో చెన్నకేశవ స్వామి వారి యొక్క దేవాలయంలో ఒక 2 అన్నదమ్ములు, కంట్రార్ అనే ఇంటి పేరు గలవారు 2 అన్నదమ్ములు అద్భుతమైనటువంటి తంత్ర పూజల్ని విశిష్టంగా ఉపాసన చేస్తున్నారట. వీరు పశ్చిమ గోదావరి జిల్లాలో ఇటుపక్క ఉండి, నదికి ఇటుపక్కగా ఉండి, వారు 2 అన్నదమ్ముల్ని రమ్మంటారు. వారు ఏం చేస్తారంటే, ఒకడు తాళమన్ మడం అంటే కింద నీళ్లు ఉండగా పైన నీళ్ళ మీద నడిచి వస్తారు ఒకళ్ళు, వాళ్ళని తాళమన్ మడస్తులు అంటారు. నాయన నువ్వు శివక్షేత్రాలన్నీ చూసుకో. ఇంకొకళ్ళు వస్తారు తరణనల్లూరు మఠం అని, ఆ నదిని 2గా చీల్చి ఆ నేల మీద నడిచి వచ్చేవారనమాట. నువ్వు వైణవ క్షేత్రాలంతా నువ్వు చూసుకో అని చెప్పగానే, ఇప్పటికీ కేరళ రాష్ట్రంలో కానీ తమిళనాడులో కానీ చూడండి, మీకు అందరికీ ఎలా ఇంటి పేరు ఉంటుందో, మేము కేరళీయులం కాబట్టి మాకు ఇంటి పేరు ఉండదు. తండ్రి పేరు యొక్క మొదటి అక్షరమే మాకు ఇంటి పేరు ఉంటుంది. ఇంటి పేరు కల ఏకైక కుటుంబం కేరళ రాష్ట్రంలో ఈ కంటరారు వారు తూర్పుగోదావరి జిల్లా నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు ఇప్పటికీ శబరిమల క్షేత్రంలోనూ, పద్మనాభస్వామి క్షేత్రంలోనూ, గురువాయూర్ క్షేత్రంలోనూ ఇప్పటికీ సేవలు అందిస్తున్నటువంటి వారు. తంత్రపూజ కేరళ కాదు, తంత్రపూజ స్వచ్ఛమైనటువంటి తెలుగు రాష్ట్రం నుంచి వెళ్ళినటువంటి పూజలే. ఆ పూజలు అక్కడ విశిష్టంగా పొంది అక్కడ దాన్ని ఓన్ చేసుకున్నారు. మనం దాన్ని ఓన్ చేసుకోలేదు, వాళ్ళు దాన్ని ఓన్ చేసుకొని ఇప్పటికీ ఆలువా తంత్రపీఠం అని చెప్పేసి ఇప్పటికీ తంత్రపాఠాన్ని నేర్పించేది ఆ పీఠంలోనే అనమాట. సో ఈ స్వామివారు అక్కడ ప్రతిష్ఠ చేశారు. ఈ స్వామివారి అవతారాలన్నీ కూడా ఎన్నో విశేషాలు ఇప్పుడు నేను చెప్పాను సార్. ఇన్ని అవతారాల్లో ఒక్కొక్క అవతారాలలోనూ ఈ యొక్క స్వామివారికి పూర్ణ, పుష్కళ, ప్రభ, శ్రీమదన, శ్రీవర్ణిని, శుభకీర్తి అని 6 దేవియర్లు స్వామివారికి ఉన్నారు.
ఇప్పటికీ స్వామిలందరికీ ఐడియా ఉంటుంది, మీరందరూ స్వర్ణఘోష చెప్తుంటారు కదా, అందులో పూర్ణ పుష్కల నాదని చెప్తున్నామా లేదా అంటే పూర్ణకు పుష్కలకు నాదుడు. పూర్ణ అంటే లక్ష్మీదేవి స్వరూపం, పుష్కల అంటే దుర్గాదేవి స్వరూపం, ప్రభాదేవి. ఇప్పుడు ప్రభాదేవి స్వామికి ఒక కొడుకు కూడా ఉన్నాడు, సత్యగన్ అనే ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఈ సత్యగన్ ఎక్కడి నుంచి వచ్చాడు? మనం ప్రతినిత్యం చదువుకుంటున్నాం కదా స్వామివారి పవళింపు సేవ. అందులో 3వ పంక్తి ఏంటి? ప్రణయ సత్యకం ప్రాణనాయకం ప్రణద కల్పకం సుప్రభాంచితం. అంటే ప్రణయాదేవికి సత్యగన్ అనే ఒక కొడుకు స్వామివారికి అలా పుట్టినటువంటి స్వామివారు. శుభకీర్తి అని ఒక దేవియరు ఉన్నారు, ఆయన గాంధర్వ వివాహం చేసుకున్నారు. స్వామివారు గాంధర్వ వివాహం చేసుకున్నారు. శ్రీమదన శ్రీవర్ణిని అనే 2 దేవియర్లు కూడా ఉన్నారు. అంటే మొత్తం 6 దేవియర్లతోనూ ఒక కొడుకుతోనూ పూర్వాశ్రమంలో ఉన్నారు ఆయన. ఇప్పుడు ఎలా రాముడుగాను కృష్ణుడుగాను పరశురాముడుగాను తర్వాత వామనుడుగాను ఎలా ఒక్కొక్క అవతారం చేశారో, నరసింహుడుగాను లక్ష్మీ నరసింహ అన్నాం, సీతారామ అన్నాం, ఎలా అన్నాం లక్ష్మీ కృష్ణ ఎలా అన్నాం, అలా ఒక్కొక్క వింగ్లో ఒక్కొక్క స్వామివారికి. ఇప్పుడు కలిలో శ్రీదేవి భూదేవి అలువేలు మంగా సమేతం అన్నాం. సో ఒక్కొక్కరు కూడాను ఇలా స్వామివారి ఒక్కొక్క అవతారంలోనూ ఉన్నారు. కానీ బ్రహ్మచారి ఈ జన్మలో మాత్రమే, గత అన్ని జన్మలోనూ ఇలాగే ఉన్నారు. సరే, ఇవన్నీ ప్రతిష్ట భూమి మీద అయిపోయింది, వారు పూజలు చేస్తూ ఉండగా కాలగర్భంలో ఎన్నో దేవాలయాలు భూస్థాపితం అయిపోయింది. అంటే పోషణ లేక, లేకపోతే సంతతి లేక వాళ్ళంతా కూడాను. ఇప్పటికీ అవశేషంగా మిగిలినటువంటి దేవాలయాలు అచ్చంగోవిల్, అక్కడ పూర్ణాపుష్కలాగా ఉన్నారు. ఆర్యన్గావ్, అక్కడ స్వామివారు ఉన్నారు. కుళత్తుపడి, అక్కడ బాలకుడుగా ఉన్నారు. ఎరిమేలిలో కిరాత శాస్త్రగా ఉన్నారు. విల్లంబు చేతులు పెట్టుకొని ఒక అడవి కాటాల వేషధారిగా కోదండం సచరం భుజనే భుజగేంద్ర ఆభోగ భాషావహన్ వామేణ చురికాం. అంటే వామేణ చురికాం వివక్షదలనే వక్షేణ దక్షేణ కాంత్యా నిర్జిత క్రీడల్ కిరాత హృదయ అని కిరాత రూపంలో స్వామివారు ఎరుమేలిలో కొలువై ఉన్నారట. ఈ ఎరుమేలిలో కొలువై ఉన్నారు. వెంటనే శబరిమలైలో స్వామివారు అక్కడ కొలువు ఉన్నారు. ఈ 5 ప్రాంతాల్లోనే ఎందుకు కేరళలోనే అని అంటే, ఆయన కలిలో రాజశేఖర పాండ్యుడికి కొడుకుగా ఆయన అవతరించినప్పుడు ఈయన తన యొక్క అవతార విశేషం ఆ మగిషి సంహారం అయిన తర్వాత ఆయన పుట్టింది శ్రీచక్ర యోగ సింహాసన పీఠాన్ని అధిష్ఠించి స్వామివారు శివధ్యానం నిరతంగా కూర్చొని ఉన్నారు. ఆ కూర్చున్న వృత్తాంతం మళ్ళీ చెప్తాను అది కూడాను. సరే, స్వామివారు ఇలా ఆయన కోరుకుంటారు, స్వామి ఈ రాజ్యాన్ని ఏలుకో అయ్యా, మేము తప్పు చేశాము అని అంటే, లేదండి నేను ఇలా స్వామివారు నేను యోగ నిద్రలో కూర్చోవాలనుకుంటున్నాను. నేను ఎందుకయ్యా నువ్వు యోగ నిద్రలో కూర్చుంటున్నావు? నేను బ్రహ్మచర్య దీక్ష ఉండాలనుకుంటున్నానండి. ఎందుకయ్యా? చక్క రాజ్యాధికారం అంతా నీకు దగ్గర ఇచ్చేస్తున్నావు, నీ పాదంలో తీసుకొచ్చి రాజ్యాన్ని పెట్టేస్తున్నావు, ఇంతటి రాజ్యం ఉండగా నువ్వు తీసుకుపోయి బ్రహ్మచారిగా ఉంటున్నావు అంటే కారణం అది కాదండి. నా యొక్క తండ్రి అయినటువంటి శివుడు, ఆది శివుడు అయినటువంటి పరమేశ్వరుడు కైలాసనాథుడు నా తండ్రి, సుందరేశ్వరుడుగా ఉన్నటువంటి వారు. అదే సమయంలో మహావిష్ణు అవతారంలో ఉన్నటువంటి మోహిని అవతారంలో ఉన్నటువంటి నా తల్లి, ఆ తల్లి ఉన్నారు కదా, మరి ఆవిడ యొక్క భార్యగా ఉన్నారు కదా శ్రీ లక్ష్మీదేవిని వసన్ను లక్ష్మీ మది చింతయంతం. ఆ లక్ష్మీదేవిని నేను ఏ వరుస పెట్టి పిలవాలి? అందుకోసం నేను బ్రహ్మచర్యం ఉండాలనుకుంటున్నాను. ఎక్కడ కూర్చొని? శ్రీ చక్రంలో. ఎలా? అది కూడా సుమేరు ముద్ద శృంగస్తే శ్రీమన్ నగర నాయకని ఎలా చెప్తున్నారో, నేను ఆ శ్రీచక్ర యోగ సింహాసనం మీద కూర్చొని నా యొక్క తల్లి యొక్క భార్య అయినటువంటి లక్ష్మీదేవిని ఏ వరస పెట్టి పిలవాలి? అది కూడా ఎలా అంటే, స్వామివారి యొక్క ఆఖరి అవతారమైనటువంటి కలిలో ధర్మశాస్త్రగా ముందు అపూర్వ శాస్త్రగా ఉన్నారట. ఈయన అపూర్వ శాస్త్రగా ఉన్నప్పుడు ఒక కాలు ఇలా కింద పెట్టుకొని, ఒక కాలు తన తొడ మీద ఇలా పెట్టేసుకొని, ఒక చెయ్యి ఇలా పెట్టుకొని, బుగ్గం మీద వేలు పెట్టుకొని స్వామివారు చింతాక్రాంతులై ఉన్నారట. ఎవరెవరో దేవతలందరూ స్వామివారిని తెల్లవారితే పరశురాముల వారు చిన్ముద్రలో ప్రతిష్ఠ చేయాలి, ఈయనేమో చింతాక్రాంతులై కూర్చున్నారు బాధతో. మరి ఈ యొక్క బాధ ఎలా తీరాలి అని ఎవరెవరో అందరూ వచ్చే శ్లోకాలన్నీ చెప్తున్నారట, రావట్లేదట. లాస్ట్కి దేవగురువులో ఒకరైనటువంటి అప్పయ్య దీక్షితుల వారు వచ్చి చెప్తున్నారట, అంబేది గౌరీ మదమాశ్రయామి పత్తం పితుర్మామాత్రయందాం వసన్ను లక్ష్మీ మతి చింతయంతం శాష్టారమిష్టవరదం సకలార్థ సిద్ధి. అంటే నా యొక్క తల్లి అయినటువంటి మహావిష్ణు యొక్క భార్య లక్ష్మి ఎవరిని తెలుసుకోవడానికి, నా తండ్రి అయినటువంటి భార్య గంగా, పార్వతి, వీళ్ళందరూ కూడా నా తల్లి సమానులే.
మరి ఈ లక్ష్మీదేవి ఏ వరుస తెలియాలి? వసన్ను లక్ష్మి మది చింతయంతం. నేను తెలుసుకోవాలని కూర్చోబోతున్నాను అంటే స్వామివారే లక్ష్మీ ధ్యానంతో ఉన్నప్పుడు ఆ ప్రపంచమంతా ఐశ్వర్యమంతా ఆయన దగ్గరే వచ్చి ఉంటుందట. మీరు కావాలంటే గమనించి చూడండి, ఈ అయ్యప్పని దీక్ష తీసుకున్న ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవిత గతుల్లో ఎన్నెన్ని విశేషాలు స్వామివారు సృష్టించారంటే, కనీసం సైకిల్ నడపడానికి స్థితిగతులు లేని వాళ్ళు మెర్సిడెస్ బెంజ్ వరకు ఎదిగున్నారు. ఈ అయ్యప్పని నామం పలికిన ఏ ఒక్కళ్ళైనా, నేను అయ్యప్ప నామం బట్టి చెడిపోయానండి ఎవరైనా ఒక్కళ్ళని చెప్పమని చూద్దాం. ఇంతింతై వటుడు ఇంతైనా ఎదుగుతూ ఉంటుంది. ఎందుకంటే స్వామియే లక్ష్మీ ధ్యానంతో కూర్చున్నారు. అపూర్వ శాస్త్రగా ఉన్న స్వామి ఆటోమేటిక్గా చిన్ముద్రగా వచ్చేసారట. స్వామివారిని తీసుకుపోయి సన్నిధానంలో ప్రతిష్ఠ చేద్దామంటే ఈ 18 మెట్లు ఈయన వేశారు. ఎందుకు అక్కడే కూర్చున్నారని అడిగారు చూసారా, దానికి ఇప్పుడు సమాధానం చెప్తున్నాను. ఆ యొక్క రాముల వారికి భక్త అయినటువంటి శబరి ఆవిడ పండు ఎంగిలంతా చేస్తాం, అమ్మ నేను భక్తికి మెచ్చాను, నీకు ఏమైనా ఇవ్వాలి అనుకుంటానంటే, నాకు ఏం వద్దండి మీ పాదసేవ చాలండి అని అనుకుంటాను. నేనేమైనా ఇవ్వాలని మళ్ళీ రాముడు మొండి పట్టు పెడతాడు, నాకు అక్కర్లేదండి. సరే నువ్వు ఏమైనా ఇవ్వాలనుకుంటున్నావు కదా, నాకు జీవన్ముక్తి ఇవ్వు అంటే, నేను నీకు జీవన్ముక్తి ఇవ్వలేను, సరే మోక్షం ఇవ్వు అని అంటారు. నేను నీకు జీవన్ముక్తి మాత్రమే ఇవ్వగలను, మోక్షం నా యొక్క అంశ వస్తుంది, అప్పటి వరకు ఉంటాను అని చెప్పగానే ఆ శబరిపీఠంలోనే ఆ శబరి ఉన్న స్థలమే. అప్పుడు రాముల వారు ఇంకొక వరం ఇస్తారు, నువ్వు నివసించి తపస్సు చేసిన ఈ యొక్క పీఠమే శబరి పీఠంగా ఎప్పటికీ ఉండిపోతుంది, నా అంశ వచ్చి ఇక్కడే కొలువై ఉంటారని మహావిష్ణువు రాముడు అవతారంలో ఉన్నటువంటి మహావిష్ణువు ఆ శబరికి వరం ఇవ్వడంతో ఈ స్వామివారు అక్కడ కూర్చునే ఒక శక్తి వచ్చింది. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా, కొండ మీదే ఎందుకు కూర్చోవాలి, శబరికి వరం ఇవ్వడం వల్ల. కేరళలోనే ఎందుకు ఉన్నారు, ఈ యొక్క దేవభూమిగా దాన్ని చేయడం ద్వారా. ఈ అవతారాలను ఎక్కడ చేశారంటే అక్రాస్ ద వరల్డ్ చేశారనమాట. స్వామివారికి నేపాళంలో కూడా దేవాలయం ఉంది, కాశీలో క్షేత్రం ఉంది, ఎన్నో చలంలో క్షేత్రం ఉంది. వీటన్నిటినీ మా గురుగారు చంద్రమౌళి గురుస్వామి గారు, బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు ఆ దేవాలయాన్నింటినీ ఒకే ప్రాంగణంలో నిర్మించారనమాట. తిరుపతిలో జీవలింగేశ్వర స్వామి సన్నిధానం జీవకుండలో 9వ తారీఖునే కళ్యాణోత్సవం, 3 రోజుల క్రితం స్వామివారికి కళ్యాణోత్సవం చేస్తే నేను ఇక్కడికి వచ్చాను ఇప్పుడు. సో ద థింక్ ఏమంటే ఈ స్వామివారు అక్కడే ఎందుకున్నారంటే, ఇలా ఈ అవతార విశేషాలంతా కూడాను మళ్ళీ నేను డెప్త్గా చెప్పుకుంటూ వస్తాను. ఈ కేరళలో ఉండడానికి కారణం అది, కొండ మీద ఉండడానికి కారణం అది. శరణమయ్యప్ప. నిజంగా ఎంతటి మహద్భాగ్యం కదండి. మనలో చాలా మందికి ఈ చరిత్ర తెలిసి ఉండకపోవచ్చును. అయితే గురుగారు స్వాములకి ఇప్పటికీ కూడా క్లుప్తంగానే చెప్పానండి, చెప్పాల్సి వచ్చింది, సమయం క్లుప్తంగానే చెప్పాను, ఇంకా డెప్త్ ఉంది సబ్జెక్ట్ ఇది. గురుగారు స్వాములకి ప్రశ్నలకు వదిలేసే ముందు నాదొక చిన్న ప్రశ్న అండి. అయ్యప్ప స్వామి మాల ధారణ ఎప్పుడు ఎవరు ఎందుకు చేయాలి? ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నానంటే, చాలామంది తమ కోరికల్ని తీర్చుకోవడానికో లేదా కోరిన కోరిక తీరిన తర్వాత అయ్యా నేను మాల వేసుకుంటానయ్యా అని మొక్కుతారు. ఇది ఎంతవరకు కరెక్ట్, అసలు విచ్ ఇస్ ద రైట్ ప్రాసెస్ అనేది తెలుసుకోవాలి. అయ్యప్ప ఎవరు మాల వేసుకోవాలి, ఎందుకు మాల వేసుకోవాలి, కోరుకుంటేనే ఎందుకు మాల వేసుకోవాలి, అదే కదా మీ ప్రశ్న. అయ్యప్ప పుట్టినందుకు ఒకసారైనా శబరిమలకు వెళ్ళాలండి. మీ యొక్క ఋతుచక్రం తీరిన తర్వాత 55 ఏళ్ళ తర్వాత మీరు కూడా ఒక్కసారి వెళ్ళాలి, పుట్టినందుకు ఒక్కసారైనా వెళ్ళాలి. అలాంటి ఒక అద్భుతమైనటువంటి క్షేత్రం, అది వెళితేనే చెప్పగలమండి. అది ఎందుకు కూడా ఒకసారి ఎందుకు అనేది చెప్పేస్తాను. ఈ మాల వేసుకుని ఇందులో ఎవరైనా కన్యస్వాములు ఎవరైనా ఉన్నారా మీ దాంట్లో? కన్యస్వామి వీళ్ళకి చిన్నపిల్లలకి తెలియదు కాబట్టి పెద్దవాళ్ళకి కొంచెం కన్యస్వాములుగా ఉన్నవాళ్ళు ఏమవుతుందంటే, ఆ వనయాత్ర దీక్ష వ్రతము నియమావళి అంతా అయిన తర్వాత అక్కడ కఠోరమైనటువంటి ఆ దీక్ష వనం అంతా వెళ్ళి యాత్ర అంతా చలిది విపరీతమైన రష్, 12 hours 18 hours క్యూలో నిలబడి, అక్కడ తిండి ఉండదు, తిప్ప ఉండదు, అక్కడ ఫెసిలిటీస్ ఉండదు, వీటి మీద నెగిటివ్గా ఉండి అబ్బా ఏం యాత్ర, ఇంత కష్టపడి నేను ఈ శబరిమలకి రావాలా అని అనుకుంటాడు. తర్వాత స్వామివారి యొక్క దివ్యమంగళ రూపం చూడగానే ఇంత కష్టం అసలు ఏం అనిపించదు, పటాపంచలు అయిపోతుంది. మళ్ళీ వాడు వస్తాడు నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి మాల వేసుకోవాలి, అబ్బో ఆ కష్టం నేను పడలేనండి, నేను మాల వేసుకుంటాడు. వాడు తోటి స్వాములు ఉంటారు కదా, ఏం స్వామి నువ్వు పోయినసారి కన్యస్వామిగా ఉన్నావు, నువ్వు మాల వేసుకోలేదా? ఏం లేదండి ఈసారి నేను మాల వేసుకోవట్లేదండి. ఇంకొక 10 మంది మాల వేసుకున్నాను. ఏం స్వామి నువ్వు ఎంతో సేవ చేసావు కన్యస్వామి, ఈసారి నువ్వు మాల వేసుకో, కానీ నేను అనుకోలేదు స్వామి. ఇంకా కొంతమంది ఆ బృందంలో ఉన్న వాళ్ళందరూ మాల వేసుకోగానే, ఏం స్వామి నువ్వు మాల వేసుకుని ఏదో తప్పు చేసేసానేమో అని అయిపోయి దడదడా పోయి బట్టలు వేసేసుకుంటారు, మాలలు తీసేసుకుంటారు. గురుస్వామి దగ్గర పోయి మాల వేసుకుని అమ్మ ఐ ఆమ్ ఇన్ అని ఫీల్ అయ్యే
మొదటిసారి వద్దు అనుకున్న వాళ్ళు ఇప్పటికి 18 సార్లు, 20 సార్లు, 30 సార్లు, 50 సార్లు, నా జీవం ఉన్నంత కాలం నా ఎదలో పలికెను అయ్యప్ప నామం, హరిహర సుతుడే నా ఎదలో పీఠం వేసెను చిరకాలం. ఎప్పుడు తెలియదు, అలా స్వామివారి దర్శనం వేసేసుకుంటారు. మళ్ళీ నా కోరిక తీరితేనే మాల వేసుకుంటాను. ఇది లంచం అండి, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది లంచం. కోరిక మీరు అడగకపోయినా ఆయన కోరిక తీర్చేస్తాడు. ఆ అయ్యప్ప నామంలో ఉన్నటువంటి పవర్, ఆయన మీరు అడగకపోయినా అడిగినా ఖచ్చితంగా అనుగ్రహప్రదాయుడు అన్నమాట ఆయన. ఎందుకంటే సుందరేశ్వరుడికిను మోహినికి పుట్టినట్టు లక్ష్మీదేవి యొక్క ధ్యానంతో ఉన్నటువంటి వారికి అనుగ్రహం కుంభవృష్టియే కురిపించేస్తాడు. సో ఈ కోరుకుంటే జరిగిపోతుంది అనేది అపోహ. ఎవరైనా మాల వేసుకొని శబరిమలకి వెళ్ళవచ్చు. ఇది ఒకటి. తర్వాత మీరు అడిగిన ప్రశ్న ఉంటే అందులోనే అంటే ఎప్పుడు ఎవరు ఎందుకు వేసుకోవాలి, ఎవరు వేసుకోవాలి, ఎప్పుడు వేసుకోవాలంటే కార్తీక మాసములో నీ వ్రతమును పూనుకొని. మీరు కూడా సుమన్ టీవీ వారు ఎందుకు మమ్మల్ని ఆగస్టులో పిలవలేదు, జూలైలో ఎందుకు పిలవలేదు, కార్తీక మాసంలో ఎందుకు పిలిచారు? అయ్యప్పుడందరూ ఇప్పుడే ఉంటారు కాబట్టి. మాల ధరించిన నిష్టగరిష్ఠులు గుమికూడి ఉన్నారు, స్వామి భక్తులు అయ్యేరు. కార్తీక మాసంలో మాల వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇప్పుడు చూడండి, ఒక గ్లోబల్ వార్మింగ్ నాకు తెలియదు కానండి, అస్సలు చలి వేయట్లేదండి. విపరీతమైనటువంటి ఏసీ వేసుకున్నా కూడా నిద్ర రావట్లేదు. టు బి హానెస్ట్లీ ఎంత ఘోరం అంటే అంత ఘోరం. కింద పడుకుంటున్నాం, అసలు బెడ్షీట్తో పని లేదు, ఇంకోటి లేదు, కింద పడుకుంటున్నాం హాయిగా. అంత వేడిగా ఉంది. కానీ కొంత పల్లెటూర్లలో చూడండి, వాళ్ళ పొలాల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడాను ఎంతో చలి ఉంటుంది. ఆ కార్తీక మాసంలో ఆ చన్నీటి స్నానం, శరీరంలో ఉష్ణం తగ్గుతుంది ఆ చన్నీటి స్నానం. అందుకని కార్తీక స్నానం చేస్తాను. అందులోనే శివ విష్ణువుల కలయిక అయినటువంటి నెల అని కూడా ఈ కార్తీక ధనుర్మాసాలు శివ విష్ణువుల యొక్క కలయిక అయినటువంటి మాసం కాబట్టి ఈ సమయంలో వేసుకోవాలనుకున్నారు. ఆ జనాన్ని రద్దీని దృష్టిలో పెట్టుకొని అందరూ వారి వారి యొక్క ఇష్టానుసారం దీక్షను మార్చుకుంటున్నారు. అది తప్ప అంటే నేను ఆ డిస్కషన్కి నేను రావట్లేదు. ఇలా వేసుకుంటే బాగుంటుంది అని అన్నాం. నేను సాంబార్ అన్నం తిన్న తర్వాత పెరుగన్నం తినాలని అందరూ ఎవరు చెప్పలేదు, మనం అలాగే ఫాలో అవుతున్నాం. నేను పెరుగన్నం తిన్న తర్వాత సాంబార్ అన్నం విత్తనం వాదించుకోండి, దట్ ఈస్ లెఫ్ట్ ఆన్ యూ. అక్కడ ఉన్న విషయం అంటే ఈ సమయంలో మాల వేసుకోవాలి, కార్తీకంలో మాసుకోవాలి, మార్గశిరంలో వ్రతం ఉండాలి, మకరంలో దర్శనం చేసుకోవాలని శాస్త్ర ప్రమాణం చెప్పడం జరిగింది. ఎందుకంటే స్వామివారు కూడాను ఆ కార్తీక మాసంలోనే వనయాత్ర చేశారు. స్వామివారు నడయాడిన ప్రదేశాలంతా అదే. స్వామివారి పూంగావనం అంటారు దాన్ని. పూంగావనం అంటే ఇప్పుడు మీరు ఆ వెనక తోటలో ఉంది చూసారా, చెట్లు పూలు అలా పుష్పించిన వనం అంటారు పూంగావనం అంటే. స్వామివారు నడయాడిన స్థలం అన్నమాట. ఆ స్థలంలో ఉన్న స్థలంలో అప్పుడు మాల వేసుకోవాలి. ఎందుకు మాల వేసుకోవాలి మీ ప్రశ్నలో ప్రధానం. ఎందుకు మాల వేసుకోవాలంటే నీకు ఆరోగ్యం కావాలంటే మాల వేసుకో, అనుగ్రహం కావాలంటే మాల వేసుకో. మాలకు ఆరోగ్యానికి ఏం లింక్? ఆఫ్ కోర్స్ శరీరంలో ఉన్న ఉష్ణం తగ్గుతుంది చన్నీటి స్నానం వల్ల. తర్వాత భూమి మీద పడుకోవడం వల్ల మనమందరూ కూడా స్పాంజ్. ఇప్పుడు చూడండి, మేము కూర్చోడానికి ఇంత కంఫర్ట్ పెట్టారు. నో, దిస్ ఇస్ నాట్ రైట్ వే. అలాగే భూశయనం అన్నారు. ఆ భూశయనం పడగడం వల్ల మన స్పానల్ నేరో అవుతుంది. ఫస్ట్ ఆరోగ్య రక్త ప్రసరణ అనేది కొంచెం చక్కగా జరుగుతుంది. అంటే ఏకభుక్తం. మనం అదే దీక్ష లేని సమయంలో వాడు బెడ్ కాఫీ నుంచి మొదలు పెడితే తిండి తిప్ప, బిస్కట్లు, ఛాయ్లు, గప్చిప్పులు, చెత్త చెదారం, ఇంకా కొంతమంది ఉత్తములు 9 గంటలకి గుర్రం ఎక్కుతారు. ఇన్ని రకాల చెత్త చెదారాన్ని దేహో దేవాలయ ప్రోక్తని దేవాలయం లాంటి యొక్క దేహాన్ని మలినం చేసేస్తారు. దాన్ని మన వాష్రూమ్లో లెట్రిన్ పోతే ఇలా ఫ్లష్ చేస్తే గ్రజ్జని కొట్టుకోపోతుంది సరే. ఈ 41 రోజులు ఏకభక్తం ఉండడం వల్ల లోపల ఉన్న చెత్త మొత్తం కొట్టుకుపోయి ఆరోగ్యవంతులం అవుతాం, డాక్టర్కి దూరం అవుతాం. ఒకటి ఇది అయిపోయింది. వాక్శుద్ధి వస్తుంది. ఫస్ట్ ఓం అనగానే నాభి లోపలికి వెళ్ళిపోతుంది. ఆ నాభి లోపలికి వెళ్ళగానే స్వామియే శరణమయ్యప్ప ఈ సౌండ్తో చెప్పడం వల్ల అన్ని బ్లాక్స్, బ్లడ్లో ఉన్న బ్లాక్స్ అన్నీ క్లియర్ అయిపోతుంది. చెప్తూ ఉంటేనే గూస్బంప్ రావాలి, ఆ ఫీల్ రావాలి. ఐఎమ్ చాంటింగ్ ఆఫ్ మై లార్డ్ అయ్యప్పస్ నామం అనే ఫీలింగ్ లోపల రావాలి. అదే అవుతుంది. అలా అయిన తర్వాత అసలైన ఆకలి అవుతుంది ఏకభుక్తం ఉండడం వల్ల. వీడు ఇన్ని రకాలు తింటే వాడికి చక్కగా భార్య పిల్లలు వండి పెట్టిన స్నాక్స్లు ఉన్నా, రకరకాల తిండి ఉన్నా కూడా తినని వాళ్ళే ఉంటారు చాలా వరకు.
ఇప్పుడు ఆవురావురని తింటారు ఏకభుక్తం. అది కూడా ఆయిల్ లేని 40 రోజులు ఆయిల్ని అవాయిడ్ చేయాలి. ఏమన్నా చేస్తారంటే లేదండి మా మాతస్వామి అయ్యప్పడికి పెట్టాలని మొక్కుకున్న స్వామి, మేము మిర్చి బజ్జీ పెడతాం, మేము జిలేబీ పెడతాం, మేము పులిహోర పెడతాం, మేము బిర్యానీ పెడతామని రకరకాల తిండి పెట్టి తీసుకోవాల్సిన ఆహార నియమాలను వదిలేసి కొలెస్ట్రాల్ని పెంచుకొని ఆటోమేటిక్గా తెలియకుండానే నిద్రలోనూ స్నానంలోనూ వీర్యస్ఖలితమై బ్రహ్మచర్యం అనేది పోగొట్టేస్తున్నాం. మనం భోజనం పెట్టి పాపాన్ని పెంచుకుంటున్నామా, పుణ్యాన్ని పెంచుకుంటున్నామా? ఆరోగ్యాని కోసమే కదా ఈ దీక్ష. అందులో తప్పు చేస్తే ఇటు ఆహారం పెట్టిన వాళ్ళది తప్పు, తిన్న మనకు తిప్పు. సో అందుకే ఏకభుక్తం అన్నారు. ఏకభుక్తం తినేటప్పటికి ఏమవుతుందంటే శరీరం ఒక కంట్రోల్ తప్పిపోతుందండి. అలా మామూలుగా అన్ని రకాలుగా తింటే ఈ ఏకభుక్తం తినడంలోపు మనకేమవుతుందంటే కంప్లీట్ ఆ నామం మాత్రమే వస్తుంది. నాలికలో ఈ జిక్వ కోరుకుంటుంది చూసారా, ఈ స్పైసీ, గార్లిక్, ఆనియన్, తర్వాత నాన్ వెజిటేరియన్ ఐటమ్స్, ఇవన్నీ కొన్ని ఈ ఆయిల్లో దేవుడు అంటే నూనెలో దేవి 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 వచ్చి అట్లా ఉంటుంది చూసారా, ఇవన్నీ బంద్ అవుతుంది. దాని బదులు పచ్చి కూరగాయలు తినమనండి, చూద్దాం. అబ్బే అది ఉండదు. తిని చూడమని చెప్పండి. ఆ దీక్షలో ఆరోగ్యం ఉంది, ఆటోమేటిక్గా ఆరోగ్యం బాగుంటుంది. మనకు ఒకటే శత్రువు ఉంటాడు, 2 రకాల ఇబ్బంది పెడుతుంటాడు ప్రపంచంలో. మనందరికీ ఒకటే శత్రువు ఏమో ఒకడే, 2 ఇబ్బందులు ఉంటాయి. ఎవరు చెప్పండి? మనకు కామన్ శత్రువు ఉంటాడు. ఎవరు చెప్పండి? మనందరికీ కామన్ శత్రువు అమ్మా. శత్రువు ఒకడు, ఉపద్రవాలు 2. నోరు. నీ నోరు కంట్రోల్ చేసుకుంటే సమాజం నీతో ఫ్రెండ్లీగా ఉంటుంది. నీ నోరు కంట్రోల్ చేసుకుంటే నీ శరీరం నీకు సహకరిస్తుంది. ఒకడే శత్రువు, 2 రకాలైనటువంటి ఉపద్రవాలు. ఈ నోరు ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోతుంది. మన ఇంట్లో ఏమవుతుంది, డబ్బాలను ఫ్రిడ్జ్లోనూ ఏవో చిరుదిండ్లు ఉంటాయి కదా, ఇప్పుడు తెలియకుండానే అవన్నీ ఆపేస్తున్నాం. ఓ 2-3 గంటలలోపు ఆహారం చేయడం, మధ్యాహ్నం, రాత్రి అల్పాహారం చేయడం, ఉదయం బ్రేక్ఫాస్ట్ లేకుండా ఉండడం. ఇది వచ్చేసి హెల్తీగా ఉన్న వాళ్ళకి. బాగా వినండి, టీవీలో చూసి మళ్ళీ చెప్తున్నాను. మీరు ఒక్కసారి హెల్త్గా డిస్టర్బ్గా ఉంటే మీ డాక్టర్ ఏది చెప్తే అదే తినాలి మీరు. ఆ తినడంలో కూడా గార్లిక్ ఆనియన్ లేకుండా తినడం. ఇలా ఆరోగ్యం అవుతుంది. అన్నిటికంటే బ్రహ్మచర్యం ముందు. కట్టుకున్న భార్యను సైతం ఇప్పుడు ఏమని పిలుస్తున్నారు స్వాములు? అమ్మస్వామిని మాత. ఇప్పుడు అమ్మస్వామిని మన అమ్మ మాత అని పిలుస్తారా లేదా? ఎందుకని పిలవన్నారా? మీరు మాల్లో లేకపోతే మీ ఆవిడని ఎలా పిలుస్తారు? ఒసే, ఇది మట్టుకు తగ్గదు. ఒసే దగ్గర నుంచి మొదలు పెడితే ఇంకా కొన్ని వేరే వేషాలు వస్తే వాళ్ళ నాన్నగారిని కూడా కలిపి తిట్టడం, నా మీద తలగట్టాడే అని. దొరుకుతావు నాకు 41 రోజులని చెప్పి కట్టుకున్న భార్యను సైతం మాత, అమ్మ అని పిలిపించే ఏకైక దీక్ష ఈ ప్రపంచంలో ఇది. ఆ బ్రహ్మచర్యం, కట్టుకున్న భార్యను సైతం ఒక అద్భుతమైనటువంటి బ్రహ్మచర్యం ఉండి మాతాను పిలిపించుకునే ఒక అద్భుత చరిత్ర ఉన్నటువంటి ఈ యొక్క దీక్ష. 2 పూట్ల స్నానం, ఏకభుక్తం, భూశయనం, కాళ్ళకు చెప్పులు లేకుండా నడవడం, అక్కుప్రెషర్ అవ్వడం. ఫస్ట్ ఎక్కడ మనం నడుస్తూ ఉంటే ఈ కాళ్ళకు చేతులకే ఎక్కువ మన శరీరాన్ని వ్యాపించాలి. అందుకే తప్పట్లు తడితే నరాలని యాక్టివేట్ అవుతుంది, నడుస్తూ ఉంటే నరాలని యాక్టివేట్ అవుతుంది అంటారు. ఇక్కడి నుంచి ప్రాక్టీస్ చేయడం వల్ల అక్కడ చెప్తారు వనయాత్రలో కళ్ళుం ముళ్ళుం కాళ్ళకు మెత్తయ్య అని అంటుంటారు. ఆ కళ్ళు ముళ్ళు అంటే కర్రాళ్ళు రప్పలవని కూడా కాళ్ళకు మెత్తలాగా ఉంటుంది. ఇక్కడి నుంచి మీరు ప్రాక్టీస్ చేయండి, అక్కడ మీరు అలవాటు పడతారు అని చెప్పడం కోసమే. ఎవరు మాల వేసుకోవాలంటే ఆరోగ్యం కావాలనుకున్న వాళ్ళు మాల వేసుకోవాలి, డిసిప్లిన్ కావాలనుకున్న వాళ్ళు మాల వేసుకోవాలి, అనుగ్రహం కావాలనుకున్న వాళ్ళు మాల వేసుకోవాలి. మేము ఇలాగే ఉంటాం అనుకున్నా ఇలాగే ఉంటారు. శరణమయ్యప్ప. నా పేరు రామారావు, నేను హైదరాబాదేనండి. ఏం చేస్తుంటారు మీరు? స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీలో ఉచిత న్యాయ సేవా సంస్థలో సర్వీస్ చేస్తా, పబ్లిక్ సాయం చేస్తా. ఓకే, ఎన్నేళ్ళగా వేసుకుంటున్నారండి? నేను 16 సంవత్సరాల నుంచి చేసుకుంటాను. సూపర్. ఇప్పుడు గురుగారు ఒరిజిన్ ఇదే హైదరాబాద్ వేరెక్కడా? మాది ఖమ్మం సార్, మాది గురుగారు. మేము ఇక్కడ వచ్చి మా నాన్నగారు 50 సంవత్సరాల నుంచి ఇక్కడే వచ్చి నివాసం వల్ల మేము ఇక్కడే ఉన్నాం. మీ ఖమ్మం జిల్లా మంచి అయ్యప్పకు పట్టున్న జిల్లా అండి. గురుగారు, ఒక సందేహం గురుస్వామి. ఇప్పుడు అయ్యప్ప స్వామి పూజలో ప్రధానమైనది ఫస్ట్ వినిపించేది మాకు గురుస్వామి. గురుస్వామి ఎవరిని మేము ఎంచుకోవాలి? అసలు ఎలాంటి గురువుని మేము ఎంచుకోవాలి? బాధ గురు, బోధ గురు అనేది 2 గురువులని మేము విన్నాం. మరి బాధ గురు అంటే ఎవరు, బోధ గురు అంటే ఎవరు? ఇంకొకటి స్వామి, ఇప్పుడు గురువుకే గురువు అయ్యప్ప స్వామి అని చాలామంది అంటారు. మరి గురువులే గురువు ఎవరు? వాటికి సమాధానం చెప్పగలరు సంశయం. బాధ గురు, బోధ గురు. ఈ అయ్యప్ప దాంట్లో బాధ గురు, బోధ గురులు ఎవరు లేరండి. గురుస్వామి దైవమే శరణయ్యప్ప. ఏమని చెప్పాం? ఈ మనం మాల వేసుకోగానే
గురుగారి దగ్గరికి పోయి ఈ మాలని ఇచ్చేసి, స్వామి నేను మాల వేసుకోబోతున్నాను, మీరు నాకు అనుగ్రహం చేయండి అని చెప్పి ఈ మాలను వారికి ఇవ్వగానే వారు పూజ చేసి మనకు ఆ దీక్షను ఇవ్వబోతున్నారు. ఎలా? జ్ఞానముద్రాం శాస్త్రముద్రాం గురుముద్రాం నమామ్యహం, వనముద్రాం శుద్ధముద్రాం రుద్రముద్రాం నమామ్యహం, శాంతముద్రాం సత్యముద్రాం వ్రతముద్రాం నమామ్యహం, శబర్యాచల సత్యేన ముద్రాం పాదు సదాభిమే, గురుదక్షిణయాత్ పూర్వం తస్యానుగ్రహకారిణే, శరణాగతముద్రాఖ్యం ధ్వన్ముద్రాం ధారయామ్యహం, చిన్ముద్రాం కేసరీముద్రాం భద్రముద్రాం నమామ్యహం, శబర్యాశ్రమముద్రాయై నమస్తుభ్యం నమో నమః. స్వామి నేను ఈరోజు జ్ఞానమును ప్రసాదించే, వైరాగ్యమును ప్రసాదించే మీ యొక్క ముద్రమాలను గురుముఖదా స్వీకరిస్తున్నాను. నేను స్వీకరించట్లేదు దీక్షను, ఎవరి ద్వారా స్వీకరిస్తున్నాను? గురుముఖదా స్వీకరిస్తున్నాను. దీనికి ఈ మంత్రంలో ప్రమాణం ఏం చెప్పాం? అసత్యము పలుకను సత్యమే పలికెదను, మధువు మాంసములను స్వీకరించను, స్త్రీలను సోదరిగాను తల్లిగాను భావించి వారి పట్ల గౌరవ మర్యాదలతో నడుచుకొందునని ప్రమాణము చేస్తున్నాను. ఈ ముద్రకు ఉన్నటువంటి పవర్ అది. స్వామి అని పిలువబడే నేను సమాజంలో ఆ పేరుకు ఆటంకం కలిగే విధంగా ఏ విధమైనటువంటి ప్రవర్తన చెయ్యను. నా దీక్షా సమయంలో ఏ విధమైనటువంటి ఆటంకం కలగకుండా నన్ను అనుగ్రహించు స్వామి అని చెప్పి స్వామి వారి దగ్గర దీక్ష తీసుకుంటున్నాం. ఆ గురుస్వామి దగ్గర మీరు అడిగింది ఎవరిని ఎంచుకోవాలి, ఎలాంటి గురువు కావాలి, ఎలాంటి గురువు కావాలి అనడానికి ముందు మనం ఎలాంటి శిష్యులం, ఫస్ట్ ప్రిపేర్ అవర్ సెల్ఫ్. మీరు దీక్ష తీసుకోవాలనుకునేది ఒక భాగ్యం. అందులో మాలాంటి వాళ్ళు ఎంతోమంది మీకు తారట పడుతూనే ఉంటారు, కానీ మీకు మీరే, ఇంకెవరు లేరు. ఈరోజు అన్నీ ఉన్నాయండి, ప్రపంచం అంతా మన చేతిలోనే ఉంది. ఈ దీక్ష తీసుకోవాలంటే ఎలా? ఇంతకుముందంతా మా గురుగారు చెప్పింది మాకు వేదం, ఇంకోటి లేదు. ఈరోజు మనకు గూగులే వేదం. గూగుల్ నాకు టికెట్ కావాలి, ఇప్పుడు రీస్టార్ట్ కూడా హే సిరి రీస్టార్ట్ అంటున్నాం. ఆ బద్ధకం, ఆ బటన్ ఒత్తి ఇలా ప్రెస్ చేస్తే ఇక్కడ అక్కు ప్రెషర్ అయ్యి అంతా బాగుంటుందని లేదు, సిరి అనేస్తున్నాం, అయిపోయింది అక్కడ. టు బీ హానెస్ట్లీ అక్కడ మనం బద్ధకాన్ని హైర్ చేసుకుంటున్నాం ఎక్కువ. దానికి అడ్వాంటేజ్గా తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు, ఉత్తమమైనటువంటి గురువులు కూడా ఉన్నారు. ఫస్ట్ మీరు, నేను ఉత్తమ శిష్యుడిగా ఉన్నానా లేదా? నేను ఈ దీక్ష తీసుకునేది నేను నమ్మిన వాళ్ళు, నన్ను నమ్మిన వాళ్ళు. నేను ఎవరిని నమ్మున్నాను? నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు నమ్మున్నాను. నన్ను ఎవరు నమ్మున్నారు? నా భార్య, నా పిల్లలు నన్ను నమ్మున్నారు. నేను వీళ్ళ కోసం మాత్రమే నేను దీక్ష తీసుకుంటున్నాను, నా గురువుకో, నా ఫ్రెండ్స్కో, నా బంధువులకో కాదు. అలాంటప్పుడు నేను అనుగ్రహం కోసం ఎంచుకోవాలని అనుకుంటాను. నేను దీక్ష ఎలా ఉండాలని ముందు అన్నీ కూడా తెలుసుకోవాలి. ఫస్ట్ మాల వేసుకోవడానికి 2 రోజుల ముందే భార్య పిల్లలు తల్లిదండ్రులు కూర్చోబెట్టి నేను దీక్ష తీసుకోబోతున్నాను, నాకు మీరందరూ సహకరించాలి అని వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. తర్వాత ఒక మంచి గురుస్వామిని ఎంచుకోవడం. ఇంచుమించుగా ప్రతి ఊర్లోనూ గురుస్వాములు ఉంటారు. వాళ్ళ తెలియకుండా ఏం లేదు, మనమంతా తెలియని వాళ్ళమా? ఒక ఆహారం తినడానికి ఒక హోటల్కి పోతేనే 10 సారి రేటింగ్ ఎంత ఉందని చూసి వెళ్తున్నాం కదా. ఒక ఎంచుకోవడంలో తప్పలేదండి, గురుస్వామిని ఎంచుకోవడంలో, వారితో మాట్లాడడంలో తప్పలేదు. స్వామిని ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నానంటే తెలుసుకొని వెళ్ళండి. కాషాయం కట్టినంత మాత్రం ఉత్తమ గురుస్వాములు కాదు. టు బీ హానెస్ట్లీ నేను చెప్తున్నాను. సో ద థింక్ ఏమంటే తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు కూడా తెలుసుకోవాలి ఎలా చేయాలని. మంచి గురుస్వామి దగ్గరికి వెళ్ళి, స్వామి నేను ఎల్లుండి మాల వేసుకోబోతున్నాను, మీరు నాకు అనుగ్రహం చేయండి అని చెప్పి ఆ మాలనంతా ఇచ్చి వాళ్ళ దగ్గర పూజ చేయించుకోవాలి ఫస్ట్. మరుసటి రోజు టైంకి వెళ్ళి గురుదక్షిణయాత్ పూర్వం, గురుదక్షిణ ఇచ్చి దీక్ష తీసుకోవాలి. దక్షిణ అడుగుతారంటే ఇవ్వాలి. మన స్వామివారి యొక్క చరిత్రలో ఏమన్నారు? గురువాసములో చదివింప, విన్నారా ఈ పాట? బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు రాసింది. గురుపుత్రుని దీవింప మాటలు రాణి బాలునకు మాటలు వచ్చెను మహిమలతో. ఆ గురుగారే మన గురువిని గురువైన, మీరు అన్నారు కదా గురువిని గురువైనట్టు అయ్యప్పనే గురువిని గురువైనటువంటి అయ్యప్ప స్వామి వారే తన గురువుకి గురుదక్షిణ ఇచ్చే విద్య నేర్చుకున్నారు. సో ఈ గురువుని ఎంచుకోవడం, సద్భక్తి ఉన్నటువంటి గురుస్వామిని ఎంచుకోవడం కూడా ఉత్తమమే. ఈ యొక్క స్వామికి ఇప్పుడు మీరు గురుస్వామి అని అడిగారు. ఫస్ట్ ఒక గురుస్వామికి బాగా వినండి, టీవీలో చూస్తున్న స్వామి బాగా వినండి. గురుస్వామి అంటే గురోరధికం మూఢం గురోర్ అంధకార నిర్మూల.
అంధకారాన్ని మన దగ్గరికి వచ్చిన వారు తన తల్లిదండ్రులు తన భార్య పిల్లలందరూ మన దగ్గరికి తీసుకొచ్చి ఆ దీక్ష తీసుకొని చక్కగా వ్రతం ఉండి శబరియాత్ర చేసి తిరిగి వారి ఇంటికి తీసుకొచ్చి ఇస్తారని మన దగ్గరికి తీసుకొచ్చి అప్పచెప్తారు. అలాంటి ఒక క్వాలిఫికేషన్. ఇంటర్మీడియట్ వెళ్ళాలంటే ఏం చదువు ఉండాలి? 10th క్లాస్ పాస్, డిగ్రీకి వెళ్ళాలంటే, ఇంటర్మీడియట్ పాస్, పీజీకి వెళ్ళాలంటే డిగ్రీ పాస్. రైట్. ఇలా ఒక గురువు గారికి ఉండవలసిన క్వాలిఫికేషన్స్, దెర్ ఆర్ సో మెనీ క్వాలిఫికేషన్స్. ఫస్ట్ ఆ గురుస్వామి గారుగా ఉన్నవారికి గణపతి అష్టోత్తరం, కుమారస్వామి అష్టోత్తరం, అయ్యప్ప స్వామి వారి అష్టోత్తరం తెలిసి ఉండాలి. మీరు కూడా నిత్య పూజ చేస్తారు కదా, ఎంతసేపు అవుతుంది గణపతి అష్టోత్తరం? 5 నుంచి 7 నిమిషాలు. ఓం వినాయక విఘ్నరాజన్ తొమ్మిది పాడుతున్న ఒక్కడ సూర్పకరణ హిరమ్మ స్కందపురం చెప్పుకుంటే 3 నిమిషాలు. ఓం వినాయకాయ నమః విఘ్నరాజాయ నమః చెప్పుకుంటే మీరన్న 15 నిమిషాలు. సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం, స్కందానం గుహాయం సుమకాన్ బాల అదొక 10 నిమిషాలు. అయ్యప్ప అష్టోత్తరం అరగంట పడుతుంది. మహాశాస్త్రం, విశ్వశాస్త్రం, లోకశాస్త్రం, ధర్మశాస్త్రం, అదే 108 అష్టోత్తరం అందరికీ ఈక్వల్. అంటే అరగంటలో గణపతి కుమారస్వామి అయ్యపడుతుంది. లోకవీరం 18 నమస్కారాలు తెలిసి ఉండాలి. లోకవీరం నుంచి మొదలు పెడితే భూతనాథ సదానంద వరకు తెలిసి ఉండాలి. ఇది ఎంతసేపు పడుతుంది? ఒక 10 నిమిషాలు. శాస్తా కవచం, మహాశాస్తా కవచం ఉంటుంది. ఓం నమో భగవతే రుద్రకుమారాయ అని చెప్పి మొదలు పెడితే కృష్ణార్పణకు అది 8 నిమిషాలు పడుతుంది. ఇది తెలిసి ఉండాలి. మాలాధారణ మంత్రం, ఇప్పుడు నేను చెప్పాను చూస్తారు, ఒక మాలాధారణ వేసేటప్పుడు మాలాధారణ మంత్రం, మాలా విసర్జన మంత్రం, ఇరుముడి కట్టేటప్పుడు మంత్రం, ఇవి తెలిసి ఉండాలి. మేము చదువుకోలేదండి మాకు ఇవన్నీ మాటలండి, ఇవన్నీ మాటలు. మన పుస్తకమే చదవమా, డబ్బులు లెక్క పెట్టమా, ఏది చెయ్యమా, నేర్చుకోమా. ఇప్పుడు చెప్పిన శ్లోకాలు అరగంటను 41 రోజులు, ఉదయం అరగంట రాత్రి అరగంట చేసి గంట సేపు పారాయణ చేసిన 40 రోజులు 80 గంటలు అన్ని శ్లోకాలు మనకు వచ్చేస్తాయి. కొన్ని ఏళ్ళుగా యాత్ర పోయిన వాళ్ళకి రాదు అంటే మటుకు నేను ఒప్పుకోను. ఒకవేళ నేను చదువుకోలేదు నాకు రాలేదంటే ఎవరు నాట్ ఏ గురుస్వామి, ఎవరు ఏ సీనియర్ స్వామి, ఎవరు నాట్ ఎలిజిబుల్ ఫర్ ఏ గురుస్వామి. ద బేసిక్ నాలెడ్జ్ కూడా లేని స్వామి ఒక డీన్, ప్రిన్సిపాల్గా ఒక డీన్గా ఉన్నారంటే ఎందుకు ఇస్తారు ఆ అవకాశం? అతను కేపబుల్ అనే ఉద్దేశంతో కదా అతను ప్రిన్సిపాల్గా ఇస్తారు. గురుస్వామి కేపబుల్గా ఉంటేనే ఆయన గురుస్వామి. అదర్వైజ్ ఈజ్ ఏ సీనియర్ స్వామి. అందులో కూడా సీనియర్ ప్రొఫెసర్, సీనియర్ లెక్చరర్ ఎలా ఉంటారో అంతే. సీనియర్ లెక్చరర్ ఈజ్ నాట్ ఎ డీన్. ఇఫ్ హీఈస్ ఎ డీన్ హీ షుడ్ నో ఎవ్రీథింగ్. అదర్వైజ్ ఈజ్ ఎ సీనియర్ ఫ్యాకల్టీ. ఒక గురుస్వామికి ఇవన్నీ ఉండే తీరాలి. దీనివల్ల నాకు చాలా కాంట్రవర్సీలు. నాకు చాలామంది ఎగిరితే నాకెందుకు అలా అయినా నా మీద కోపంతో అయినా వాళ్ళ శిష్యులు చెప్పడం వలన ఆ శ్లోకం నేర్చేసుకొని వాళ్ళు నేర్చేసుకుంటే నాకేమైనా లాభమా నష్టమా? వాళ్ళకే కదా నోరు తిరుగుతుంది, అనుగ్రహం వస్తుంది. తన తోటి శిష్యులకి చక్కటి మంత్రం చెప్పే మంచి గురుస్వామికి మారిపోతారు కదా. కోపం ఉంటే నన్ను తిట్టు కొట్టు, నాకు నష్టమే లేదు, దానికి నష్టమే లేదు. ఇలా నేర్చుకోండి అని చెప్తున్నాం. నేనే నేర్పిస్తాను అనట్లేదు. దెర్ ఆర్ సో మెనీ. వాట్సాప్ ఉంది, గూగుల్ ఉంది, అన్నీ ఉన్నాయి, వెతకండి, డౌన్లోడ్ చేయండి. 10 నిమిషాల్లో ప్రతి లాంగ్వేజ్లో శ్లోకాలన్నీ తెలిసేసుకోవచ్చు. నేర్చుకోండి 10 సారి. ఇప్పుడు చూడండి, వీళ్ళందరికంటే ఆ పిల్లవాడు ఉన్నాడు కదా, అతను అడగండి, వీళ్ళకందరికంటే ఎక్కువ శ్లోకాలు అతనికే తెలుసు. వేసుకుని 3 రోజులు 4 రోజులు ఉంటుంది, గ్రాబింగ్ ఉంటుంది. వీళ్ళకి మొక్కుబడిగా చేస్తారు, వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. అందుకే బాల్యంలో విద్య నేర్పిస్తారు. సో ఖచ్చితంగా మీరందరూ కూడా 2 రోజులు 3 రోజులు మాల వేసుకుంటారు కదా, కొన్ని శ్లోకాలు నోరు తిరగదండి వాస్తవానికి. ఒక్కసారి తిరగకపోవచ్చు, అది 100 సార్లు బట్టి పెట్టేస్తే. ఇక్కడ మా బాల్యంలో మా గురుగారు వేసుకున్నప్పుడే ఆ స్వామివారి యొక్క శ్లోకంలో దీర్ఘనాశాయ నమః, దీర్ఘనాశ అంటే పొడగైనట్టు. నాకు చూడండి, వీళ్ళెవరు చెప్పడం వెంటనే చెప్పారు, దట్ ఈస్ కాల్డ్ స్టూడెంట్స్. పొడుగైనటువంటి ముక్కు గలవాడు అని పేరు. నేనేం చదివాను, దీర్ఘనాశానం అంటే నీకు నువ్వే నీ నాశనాన్ని కోరుకుంటున్నావు అనేదాన్ని 100 మంది ముందర నన్ను నిలబెట్టారు ఆ పూజ అయ్యేంతవరకు. ఆ గురువు మీద నా కోపం, నన్ను తిట్టావు చూసుకో, ఈ నెత్తి మీద వేసి కొట్టేయాలి గురువుని. కోపం అలా ఉంటుంది లోపల. ఆ యుక్తులు అలాగే కదా ఉంటుంది, కొట్టేయాలని అనిపిస్తుంది. నన్ను 10 మంది ముందు నన్ను నిలబెడతావా అని. తర్వాత నిద్రపోతుంటే ఒక శిష్యుడు అడుగుతున్నాడు, ఏంటి గురుగారు ఆ అబ్బాయికి మీరు ఇలా అంతమంది ముందు పనిష్మెంట్ ఇస్తున్నారంటే, నాకు వాడు దొరికినటువంటి 24 క్యారెక్టర్ గోల్డ్, ఆ 24 క్యారెక్టర్ గోల్డ్ని నేను ధరించలేను.
అది నాకు దొరికినప్పుడు దాన్ని యాసిడ్లో ముంచాలి, కట్టింగ్ పెడితే తిప్పాలి, కాపర్ మిక్స్ చేయాలి, దాన్ని ఆభరణంగా చేసినప్పుడు ఆహా ఉంగరం బాగుంది, చైన్ బాగుంది, నెక్లెస్ బాగుంది అంటారు, కానీ 24 క్యారెట్ గోల్డ్ బాగుందని ఎవరు చెప్పరు. నాకు దొరికిన బంగారం వాడిని నేను ఇప్పుడు ట్యూన్ చేయకపోతే రేపు సమాజానికి వాడు ఏం ఆన్సర్ ఇస్తాడు అని చెప్పి మా గురుగారు చెప్పడాన్ని ఇప్పటికీ నేను ప్రతిరోజు గుర్తు చేసుకుంటాను. అందుకే గురోర్ అధికం మూలం గురోర్ అంధకార నిర్మూల, పరిగెత్తుకుంటూ పోయి వారి పాదాల మీద పెట్టాను. స్వామి క్షమించండి, తప్పైంది నాది. నా బాల్యం ఇక ఆల్మోస్ట్ 54 వచ్చాను, నేను చెప్పేది నా 14 ఏట, అంటే సుమారుగా 40 ఏళ్ళ క్రితం చరిత్ర నేను చెప్తున్నాను. సో ఈ యొక్క విషయంలోనే ఒక గురువుని ఎంచుకునేటప్పుడు ఎంచుకొని తీరాలండి. రైట్ గురువు. పోయి దారిలో పోయి దాని దగ్గర పోయి నేను మాల వేసుకుంటా, ఆజా దా వేసుకో, పెట్టేసుకో. మాల వేసుకునే స్వామి తాను మాల వేసుకున్న వారి దగ్గర మాత్రమే మాల వేసుకోవాలి. తాను మాలలో లేకుండా ఆయన మాల ఇచ్చేసి ఆయన ఎలా పడితే అలా ఉంటారు, మనం మాత్రం బ్రహ్మచర్య దీక్ష ఉంటామంటే తప్పు మీదే కానీ ఆయనది కాదు. ఇక్కడ ఇంకొక విషయం ఏమంటే, దేవాలయంలో పోయి మేము వేసుకున్నామండి, అయ్యగారు ఇస్తారంటే అయ్యగారు చెప్తారు నేను 360 రోజులు స్వామిని తాకి పూజ చేస్తామంటే పూజ చెయ్యి, దీక్ష తీసుకోవడానికి దీక్ష ఇవ్వడానికి అధికారం లేదు. పూజ ఈజ్ డిఫరెంట్, దీక్ష ఈజ్ డిఫరెంట్. మీరు దీక్ష తీసుకుంటేనే ఇంకొకరికి దీక్ష ఇవ్వాలి. 100% సాక్షాత్ అయ్యప్ప స్వామి వారు శబరి నుంచి దిగి వచ్చిన తాను దీక్ష తీసుకోకపోతే ఇంకొక దీక్ష ఇవ్వకూడదు. ఇదే సిస్టమ్. అది ఎంతటి వారైనా ఆ మంత్రాన్ని చెప్పియాలి. లేదా పుస్తకం తీసుకుపోయి మీరు చదవండి ఆ మంత్రాన్ని, ఇప్పుడు వేయిస్వామి మాలని చెప్పండి, ఆయన సిగ్గుతో తల ముంచుకొని కరెక్ట్గా అప్పుడు వేస్తాడు. ఇవన్నీ ఏమీ తెలియదు, ఆ కన్నిస్వామిని వాడు కదా, ఈ శ్లోకాలన్నీ తెలిసింది అనుకోండి, ఆ కన్నిస్వామి గురుస్వామి అతని దగ్గర మాల వేసుకోండి. తెలియని 100 సారి పోయిన వ్యక్తి దగ్గర వేసుకోవడం ఒకటే, తెలిసిన ఒక్కసారి వేసుకున్న వాడికి కూడా అంత గొప్ప జ్ఞానాన్ని పొందిన వాళ్ళే మొక్క. దీనికి జ్ఞానం కావాల్సిందే. లేదు స్వామి నేను 20 సార్లు పోయాను, నేను చదవలేదు, నేను ఇవ్వట్లేదు అంటే ఇప్పుడు మీరు అన్నారు సరే బోధగురు జ్ఞానగురు, అది బోధగురు, ఇది జ్ఞానగురు. నేను చెప్పలేదు, ఆ డైలాగ్ మీరే వాడారు. శరణమయ్యప్ప. స్వామి శరణమయ్య. గురుగారు మాటల్లో మీరే చెప్పారు చాలా కఠినమైన దీక్ష అని, ప్రయాణం కూడా చాలా కఠినంగా ఉంటుందని. కానీ ఇప్పుడు కొంచెం సర్వీసెస్లో మార్పులు వచ్చాయి కదా, సో ఎలా ప్రిపేర్ అవ్వాలి స్వాములు వెళ్ళే ముందు? అమ్మ మేము మీటర్ గేజ్ ఉన్నప్పుడు శబరిమలకి వెళ్ళామమ్మా. మీటర్ గేజ్ ఉన్నప్పుడు అప్పుడు ఆ బాత్రూమ్ 3 కంపార్ట్మెంట్లు కలిపి ఒక బాత్రూమ్ ఉండేది. నీళ్ళు దొరికేది. ఈరోజు బయలుదేరితే ఎల్లుండిపోయి అక్కడ చేరేవాళ్ళం. ఇప్పుడంతా 1.5 అవర్లో కేరళకి వెళ్ళిపోతున్నాం. టైం పరిపాలన కూడా అయ్యిందండి. ఈ యాత్రను సుఖవంతంగా చేద్దాము. జర్నీ అంటే ఎలా ఉంటుందంటే, జర్నీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, డెస్టినీ ఆఫ్ ద జర్నీ ఈజ్ ఇంపార్టెంట్ అని మా గురుగారు మాకు నేర్పించారు. స్వామివారిని చూసేటప్పుడు కంఫర్ట్గా పోయి చూడు, కానీ అవస్థలు పెట్టి చూడాలని ఎక్కడ చెప్పలేదు. అప్పుడు వసతుల కాలం అప్పుడు ఉండేది, ఇప్పుడు వసతులు ఉన్నాయండి. 1.5 గంటలో ఫ్లైట్లో వెళ్ళొచ్చు, 3 అవర్స్లో పంబకు చేరొచ్చు. ఇంకా అతి త్వరలో రైల్వే స్టేషన్ ఎరిమెలికి రాబోతుంది, ఇంకా త్వరలో రోప్వే కూడా రాబోతుంది. ఏది తప్పులేదు, కానీ చూసే చూపులో తప్పు ఉండకూడదు, ఆ భక్తిలో తప్పు ఉండకూడదు, ఆ వాక్లో తప్పు ఉండకూడదు. కఠినం అనేది తీసుకుంటే కఠినమే అండి. అన్ని రకాలుగా మన దగ్గర కూడా చేసుకోవచ్చు చక్కగా కఠినంగా. ఆ ఉండే దీక్షను కఠినంగా ఉండండి, భక్తిగా ఉండండి. ఎవరిని ఒకరికి క్వశ్చన్ మార్క్గా ఉండకుండా వీ షుడ్ బి ఎ మోడల్ టు ద సొసైటీ. అంటే ఎలా ఉంటుంది మీరు అన్నారు చూస్తారు, ఎలా ఉండాలంటే ద గిఫ్టర్ గివెన్ దిస్ దీక్ష, ఐదర్ వీ అబ్యూస్ ద దీక్ష అండ్ వీ షుడ్ చెరిష్ ద దీక్ష. వీ హ్యావ్ టు డిసైడ్ అవర్ ఓన్. శరణమయ్యప్ప. ప్రయాణంలో అస్సలు మిస్ కాని విషయాలు ఏమన్నా ఉన్నాయా నడిచేటప్పుడు కానీ అక్కడ సందర్శనల విషయంలో? ఇది ప్రశ్న అండి. ఎరిమేలి నుంచి సన్నిధానం వరకు ప్రయాణం అండి. ఎరిమేలి వరకు వచ్చే ప్రయాణం కాదు, దట్స్ అ జర్నీ, దిస్ ఇస్ డెస్టినీ. ఎరిమేలి టు సన్నిధానం అనేది ఒక జర్నీ అండి. ఎరిమేలి నుంచి సన్నిధానం ఇట్స్ అ డెస్టినీ. అలా ఉంటే ఎరుమేలి అంటే ఏరుమై కొళ్ళి అని అంటారు. అంటే మగిషి అనే రాక్షసుని సంహరించిన స్థలం ఆ ఎరుమేలి. అక్కడ బాబరన్ అనే ఒక స్వామివారికి భూతగణాధిపతుడు అక్కడ ఉండేవారు అనమాట. పేటైల్ శాస్తా అంటారు ఆయన్ని. పేటైల్ శాస్తా అని, ఎరిమేలి శ్రీధర్మ శాస్తా, పేటైల్ శాస్తా వనరక్షకుడుగా బాబరన్ అని ఉండేవాడు. ఆ బాబరుడు ఈ వనమంతా కూడాను ఉంటాడు. అక్కడి నుంచి మొదలు పెడితే ఫస్ట్ ఆ ఎరిమేలిని తీసుకొని అక్కడ పేటైతుల్లి అంటే కాటాల వేషధారియే. మీరు శరణకోశలో చెప్తున్నారు కదా, కాటాల వేషధారియే శరణమయ్యప్ప అంటే కాటాల వేషధారి అంటే అడవిలో ఉన్నటువంటి వేషాలు వేసుకొని
ఎందుకంటే స్వామివారితో పాటు వనం, స్వామి నడిచిన వనయాత్ర అండి అది. అక్కడి నుంచే నడిచారు. ఆ మహిషి అనే రాక్షసుని సంహరించడానికి ఆయన వనంలోకి అడుగుపెట్టి ఆ ఇరుముడి కట్టుకుని ఆయన నడిచేటప్పుడు భక్తులందరూ కూడాను రకరకాల వేషధారణతో వెళ్ళేవారు. ఎందుకంటే ఆ వన్యమృగాలంతా వచ్చి అటాక్ చేయకుండా ఇదే ఒక దయ్యంలాగా, వీళ్ళే ఒక జంతువులాగా ఉంటే పారిపోతారనే ఉద్దేశంతో జుట్టంతా విరబోసుకొని, నల్లని ఇదేసుకొని ఇలా చేసుకొని అలా ఉండేవారు. కాటాల వేషధారి దాని అంటారు. అలా వెళ్ళేవారు. అందుకే దానికి నానుడిగా ఆ ఎరిమెలిలో విచిత్ర వేషధారణ అనేది జరుగుతుంది. నిజంగా ఎవరైనా వేషధారణ వేసుకున్నారా ఎరిమెలిలో? ఆ రంగులు చల్లుకొని, ఆకులు అలములు నడుము కట్టుకొని, దారాలు కట్టుకొని, చేతిలో పుల్ల పెట్టుకొని ఎగిరారా? ఏమని ఎగురుతారు అక్కడ? ఏమని ఎగురుతారు? స్వామి తిందగతో అయ్యప్పన్ తిందగతో అయ్యప్పండిందగతో అంటే స్వామి నిండే అగత్తువం, నీలో ఉన్న అహంని నేను తీస్తాను, నాలో ఉన్న అహాన్ని నువ్వు తీర్చే అని చెప్పి నాట్యం ఆడుకుంటూ స్వామి నిండే అగత్వం లోపల వాళ్ళు నేను ఉంటాడు చూసారా. ఇప్పుడు నన్ను పిలిచారు మీరు, వెంకటేశ్వర అబ్బో సుమన్ టీవీలో చెప్పారు, నాకు కూడా వచ్చేసి అబ్బో ప్రౌడ్ ఆల్. ఆ లోపల ఉన్న నేను అనేది వెళ్ళేంత వరకు ఆయన రాడు. ఒక రాజుగారు చెప్తున్నారు, వైకుంఠానికి వెళ్ళడానికి టికెట్స్ ఉన్నాయి, ఎవరెవరు వెళ్తారు అని పిలుస్తున్నారు. అప్పుడు చాలామంది వారు వెళ్తారు, వీళ్ళు వెళ్తారు అని అంటున్నారు, కానీ నేను ఎవరు వెళ్ళట్లేదు. ఒక కవి ఏం చెప్తున్నాడు, నేను వెళ్తానండి అన్నాడు. ఎలా వెళ్తావయ్యా అంటే, ఎట్లా రాజుగారు కూడా నాకు కూడా ధైర్యం లేదు, నేను వైకుంఠానికి వెళ్తానని, నువ్వు వెళ్తానంటే నాలో ఉన్న నేను వెళ్ళిపోతాడు కాబట్టి నేను వెళ్తానండి అన్నాడు. అలా నేను వెళ్ళడం కోసమే అండి రాజైన పేద లేదు, రాజు లేదు, ఎందులేని అద్భుతం, అంతులేని ఆనందమే అయ్యప్ప దర్శనం. ఒక సేటు ఉంటాడు, ఒక యజమాని, వారి యొక్క డ్రైవర్ కూడా ఉంటాడు, అతను మాల్లో ఉంటాడు. ఇరువురు నాట్యం ఆడతారు, ఒకరి కాళ్ళకు ఒకరు మొక్కుతారు, ఒకరి కాళ్ళకి ఒకరు మొక్కుతారు. మామూలు రోజులు అతను బయట ఉంటాడు, ఇతను సమబంతి కూర్చొని భోంచేస్తాడు. తన మాలను తన మెడ మీద వేస్తే అక్కడ రాజు లేదు, పేద లేదు, అందరితో వేసి ఆ వనయాత్ర ప్రారంభమయ్యి వీళ్ళు కాలు వాళ్ళు పడతారు, వాళ్ళ కాలు వీళ్ళు పడతారు. మీకు తెలుసు, వీళ్ళకి వెళ్ళి తెలిసిన వాళ్ళ కాలు పడతారండి. కానీ అక్కడ వనయాత్రలో పోతుండగా ఎవరైనా ఇబ్బంది పడితే తన పై టవల్ తీసుకొని స్వామి కూర్చోండి అని చెప్పి అలా విసురుతారు. గ్లూకోజ్ ఇస్తారు, పుల్లటి ముఠాయి ఇస్తారు. ఎవరైనా పెద్ద బాధం చేశారా? ఆ పుల్లటి ముఠాయి ఇస్తారు వారికి, వెంటనే దాహారతి మంచినీళ్ళు ఇస్తారు, పాదాలు పడతారు గట్టిగా, ఆయిల్ మసాజ్ చేస్తారు. ఎవరో తెలియదు, అది అయ్యప్పే మనకు వచ్చి చేస్తారు. ఆ వనయాత్రలో పేరూరు తోడు అని చెప్పి ఆ వనంలో ఉన్నటువంటి మృగాలకన్నిటికీ పేలాలు చల్లుకుంటూ అక్కడి నుంచి కాళై కట్టి ఆశ్రమం, ఆ యొక్క కాళై అంటే నంది, ఆ యొక్క ఎద్దుని శివుడు అక్కడ వేసేసి కట్టేసి తన నడిచిన వెళ్ళ స్థలం అంట, శివుడు నడయాడిన స్థలం కాళై కట్టి ఆశ్రమం అంటారు. అలుదా నది, అక్కడ నేను చెప్పారు, అలుదా నదిలో మునిగి రెండు రాళ్ళను చేతితో తీసి నిండు భక్తితో గూటపై ఉంచి, అంటే రెండు రాళ్ళను తీయాలి. మీరు ఎవరు నడిచారా? రెండు రాళ్ళు దొరికిందా? అక్కడికేమో లారీ బస్సు ఏమైనా వస్తుందా? టిప్పర్ ఏమైనా వస్తుందా? మరి లక్షల కోట్ల మందికి రెండు రాళ్ళు దొరుకుతాయి కదా, ఎక్కడి నుంచి వచ్చింది? ట్రువాన్కోర్ దేవస్థానం వాళ్ళు ఏమైనా టిప్పర్లో ఏమైనా ఇస్తారు? కనీసం టిప్పర్ కాదండి, ఒక ఈ టీపాయ్ అంత రోడ్ ఉంటుంది అంతే. అక్కడ మునిగే, అది కూడా మళ్ళీ మీ ప్లేస్ కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది ఆ నది, అటు ఇటు పోకుండా పెన్షన్ వేస్తుంటారు మృగాలంతా రాకుండాను. ఇందులో నుంచి ఇటు దిగి ఇలా ఎక్కుతారనమాట. ఇంత లోతుకుంటుంది. స్నానం చేసిన ప్రతి ఒక్కరికి ఆ గులకరాలు రెండు దొరుకుతాయి. అదే గొప్ప. ఎందుకని? మగిషి అనే రాక్షసుని సంహరించగానే మగిషి భూత శరీర ఉక్షేపకృతాయ నమః, మగిషి భూత శరీరం ఉప్పొంగిపోతుందట, శవం పొంగుతుంది కదా, సూర్యచంద్రులు కనబడకుండా ఆపేస్తుందట. అప్పుడు ఈ రాళ్లతో మణికంఠ చెప్తున్నాడు, రెండు రాళ్ళు తీసి వేయండి అంటే ప్రతి దావతలు ఆ రాళ్ళు వేస్తేనే అది మహిషి భూత శరీర ఉక్షేపకృతాయ నమః జయశీలాయ నమః, అలా స్వామివారు జయం చెప్పుకుంటూ వెళ్ళారట అందరు కూడా. అలా రాళ్ళు వేస్తే ఆ మొదలైన సిద్ధాంతం ఇప్పటికీ రెండు రాళ్ళు వేస్తూనే ఉన్నారు. ఆ ఎత్తైన మరి వేసిన రాళ్ళన్నీ తీసుకుపోయి పైన వేస్తారు. మరి ఆ రాళ్ళు ఎక్కడ పోతున్నాయి? అవి కూడా తెలియదు. అది కూడా వేస్తే కొండగుట్టలు అవ్వాలిగా, అది కూడా అవ్వట్లేదు. అందరు ఇలా వంగే వేస్తారు. తీసిన రాళ్ళు తీసినట్టే వస్తుంది, వేసిన రాళ్ళు ఎక్కడ పోతున్నాయో తెలియదు. అదే ఆ వనయాత్రలు మీరు అన్నారు చూస్తారా, ఏ విధమైనటువంటి విశిష్టత ఉంటుందని. ఇప్పటికీ వంగే పెడతామండి ఆ రాళ్ళు. నేను పుట్టినప్పుడు నేను చూస్తున్నాను, ఇప్పటికీ అలాగే వంగే ఉంటుంది, రెండు రాళ్ళు దొరుకుతుంది. మరి ఏమైనట్టు? ఎవరైనా జేసీబీ బట్టి తీస్తారా? నడవడమే కష్టం అక్కడ.
ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది. చాలా కష్టం. దాని మీద అలుదామిట్టను ఎక్కేటప్పుడు హరిహర తనయుని తలచెదము, తోడు నీడగా ఉంటాడు స్వామి పులివాహనుడై వస్తాడు. పులివాహనుడుగా వస్తాడు ఆ స్వామి గారు ఎవరో ఒక రూపంలో. ఆ ఒంటి ఇట్లా ఉంటుందండి, ఇలా 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 ఉంటుంది ఎత్తుకి. అందరూ ఆ పదయాత్రలో అందే ఆ మిట్ట అழுదా అన్నది కల్ ఇడుం కుండ్రు అంటారు దాన్ని. కళ్ళు అంటే రాళ్ళు, ఇడుం కుండ్రు అంటే వదిలే స్థలం. అక్కడి నుంచి అழுదా అన్నది డౌన్ ఇంజిపారకోట, కరి ఇలాన్ తోడు అంటారు. అంటే కరిమలను అழுదా మట్టు నడిచే ఒక కలయిచ్చే ఒక ప్రాంతంలో ఆ నది ఒకటి పోతుంది. అక్కడ ఒక అలసట. ప్రతి చోట కూడా షవర్స్ పెట్టుంటారు. అనుకోండి దేవస్వం వాడు సెంట్రల్ ఫారెస్ట్ వారు షవర్స్, బాత్రూమ్ లెట్రిన్స్ అంతా టెంపరవరీ బాత్రూమ్ లెట్రిన్స్ పెడతారు, టెంపరవరీ లైటింగ్స్ అంతా కూడా పెడతారు. ఇవన్నీ అయిన తర్వాత స్నానాలు వగేరాలు. అక్కడక్కడ చూడు కప్ప, చూడు గంజి అని చెప్పేసి వేడివేడిగా గంజి కప్ప అనేది ఒక వేరు. దాన్ని టిఫిన్ గాను గంజి విన్నారా? చూడు కప్ప, చూడు గంజి, కట్టం కాపీ అంటే బ్లాక్ చాయ్, బ్లాక్ టీ, ఇదే ఉంటుందండి అక్కడంతా. ఆ వనంలో దొరికిన నీళ్ళే, నో మినరల్ వాటర్, నో ఇది. ఆ వనంలో దొరికే ఎంత క్రిస్టల్ ఆల్క్లైన్ వాటర్, అవన్నీ ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఆ కొండలు గుట్ట అంత ఎక్కేటప్పుడు మన శరీరంలో ఉన్న టవల్ కూడా బరువు అనిపించేస్తుందమ్మా. అవునా? ఎప్పుడురా పడిపోతాం, అమ్మో బాబోయ్ ఇదేంది ఇలా పడిపోతే చెమట అట్లా వచ్చేస్తుంది లోపల నుంచి. అంటే ఆ వనమూలికలన్నీ లోపలికి ఇంజెక్ట్ అయ్యి లోపల ఉన్న దుర్నీరంతా బయటికి వచ్చేసి ఓవరాల్ అయిపోతుంది శరీరం. అక్కడి నుంచి కరిమల ఏట్రం, కరిమల ఎరకం, అన్నిటికంటే డేంజర్ కరిమల ఎరకం. ఎక్కడ కూడా స్టాపింగ్ ఉండదు. రాళ్ళు రప్పలు ఈ రాయి పెట్టుకొని ఆ రాయి పెట్టుకొని 8.5 కిలోమీటర్ డీప్ డౌన్. ఒక్క చోట వర్షం వచ్చినా కూడా ఆగలేం, అంత డీప్ డౌన్ ఉంటుంది. దాని తర్వాత పెరియానవట్టం, చెరియానవట్టం, పంబా నది, గణివతి, నీలిమల ఏట్రం, అప్పాచిమేడు, శబరిపీఠం, శరణ్గుత్తి సన్నిధానం, 18వ అంబడి స్వామివారి యొక్క దివ్య సన్నిధానం. అలా వచ్చేసి ఇంత కష్టపడి ఆ స్వామివారి యొక్క దివ్యమంగళ రూపాన్ని చూస్తూ ఉంటే అలా నోట్లో నుంచి ఎంగిలి కారుతున్నది కూడా తెలియకుండా ఆ స్వామిని ఇలా చూస్తూ ఉండిపోతాం. ఈలోపు పోలీస్ అయ్యే పని లాగే అవతల పోడేస్తారు. పోయి కూడా అనుకుంటున్నాయి వీడట్టు పక్క పోయి కాసేపు అవగానే మావిడ ఇన్ని లిస్టు చెప్పిందే, ఇన్ని కోరికలు, నేను ఒక్కటి కూడా చెప్పుకోలేకపోయానే. ఆ దివ్యమంగళ రూపం, ఆ ఐస్కాన్ మ్యాగ్నెట్ మనల్ని కనెక్ట్ చేసేసుకొని ఆ స్వామివారి యొక్క పావనమైనటువంటి 18వ అంబడి మీద ఫస్ట్ మెట్టు మీద అడుగు పెట్టగానే మన కోరికలన్నీ తీరిపోయి, మీరు కావాలంటే స్వాములు వెళ్ళరు కదా 16 అన్నది, ఒక్క మెట్టు మొదలుపెట్టినప్పటి నుంచి స్వామి దర్శనం వరకు మీ వృత్తి, మీ భార్య, మీ పిల్లలు, కుటుంబం ఏమో గుర్తుకొస్తుందా? ఏది ఇప్పుడు కాదు, మీరు కావాలంటే ఈసారి పచ్చబొడుచుకోండి. ఈ వెంకటేశ్వర మాకు అగనిస్ట్గా నేను ఒకసారి గుర్తు తెచ్చుకొనేసుకుని ఆయనలో తీసుకెళ్ళిపోతారు ఆ ట్రాన్స్లకి. అందుకే ఆయన కొండ మీద ఉన్నారు, మనం భాగ్యనగరంలో ఈరోజు సుమన్ టీవీలో ఉన్నాం. శరణమయ్యప్ప. నమస్కారం గురు. శరణమయ్యప్ప. నాన్న ఎక్కడి నుంచి వచ్చావు నాన్న? నేను ఇక్కడనే సెటిల్ అయ్యాను గురుగారు. ఊరు వచ్చేసి మాది కృష్ణా జిల్లా నందిగాం. ఇక్కడ హైదరాబాద్కి వచ్చి 30 years అవుతుంది గురుగారు. నేను ఫస్ట్ టైం మాల వేసుకున్నాను. కన్నేస్వామి. అవును గురుగారు. కన్నేస్వామి నీకు ఎన్నడు దొరకని దివ్యానుభూతి కలిగనే, అవునా కదా? ఏదో తెలియని. ఎంత అద్భుతమైనటువంటి యాత్ర అంటే అంత అద్భుతం. నాకు చిన్న డౌట్ ఉంది స్వామి. ఫస్ట్ టైం మాల వేసుకున్నందుకు కంపల్సరీ పూజ పెట్టుకోవాలా? శక్తి స్వామి, ఒక్కళ్ళకైనా అన్నదానం చేయి స్వామి చాలు. పూజ చేసుకోవాలి అంటే నీ యొక్క వృత్తి ఏంటో, నీ వ్యవహారం ఏంటో, నీ కథ ఏంటో నీకే తెలుసు స్వామి, నాకు మీకు తెలియదు స్వామి. మీ శక్తి అది. మీ శక్తి అనుసారం పూజ చేసుకొని 10 మందిని పిలిచి ఆర్భాటంగా పూజ చేసుకుంటారా, సింపుల్గా పూజ చేసుకుంటారా? అస్సలు కుదరలేదా? ఒక్క స్వామికైనా పిలిచి మీ ఇంట్లో భోజనం పెట్టండి. అన్నదాన ప్రభువే శరణం అయ్యప్ప, ఆర్యంగావు అయ్యావే శరణమయ్యప్ప. ఒక్కసారైనా భోజనం పెట్టండి, తప్పలేదు. నాకు ఇంట్లో పీఠం పెట్టుకోవడానికి లేదు స్వామి, సన్నిధానంలో ఉంటున్నాను. సో మరి ఎందుకని పీఠం పెట్టుకోవడానికి లేదు? మేము ఉండేది ఇక్కడ వాచ్మెన్కి ఉంటున్నాము. వాచ్మెన్కి ఉంటాం స్వామి. మీరు ఒక బిల్డింగ్కి వాచ్మెన్ గా? మా ఫాదర్, మా మదర్. మీ ఫాదర్ మదర్ వాచ్మెన్ గా ఒక అపార్ట్మెంట్ లో వాచ్మెన్ గా ఉన్నారు. ఆ రూమ్ లో దేవుడు పెట్టుకోవడానికి అవకాశం లేదు. మా ఫాదర్ కొంచెం డ్రింక్ చేస్తారు, అలవాటు ఉంది. సో అందుకని నేను సన్నిధానంలో ఉంటున్నాను. సన్నిధానం. మీరు దీక్ష తీసుకున్నది ఎవరి కోసం? ఇంట్లో వాళ్ళ కోసం. మా మమ్మీకి యాక్చువల్లీ షుగర్ వల్ల కాలు తీసేశారు. మై సో గాడ్. ప్లాస్టిక్ కాలు పెట్టుకొని ఇప్పుడు ఆమె సర్వైవ్ అవుతుంది. సో ఉన్నంత వరకు ఆమె హ్యాపీగా ఉండాలి. ఆమెకు సొంత ఇల్లు అనేది కళ.
దానికోసం Oh my God, కష్టపడుతున్నాను. శరణమయ్యప్ప. ఆవిడ చక్కగా కోరుకోవాలి, మీ సొంత ఇల్లు కావాలని మనస్ఫూర్తిగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని ప్రార్థన చేస్తున్నాను. మీరు వారితో ఉండి సేవ చేయడం ఇప్పుడు ముఖ్యమా లేదా? మీరు సన్నిధానంలో ఉండి అవసరానికి ఇప్పుడు మీ నాన్నగారికో మీ అమ్మగారికో ఒక ట్యాబ్లెట్ కొనాలి, ఒక హాస్పిటల్కి వెళ్ళాలి. హూ షుడ్ టేక్ కేర్? మా అమ్మవారికి కూడా కోరిక స్వామి. నేను మాల అడిగింది వేసుకోవాలి. చెప్పండి. హూ షుడ్ టేక్ కేర్? మీరు సన్నిధానం వాళ్ళు వచ్చి కాపాడతారా, మీరు కాపాడతారా? మేమే కాపాడాలి. మేము కాదు, నేను. మేమంటే పక్కింటోడు ఎదిరింటోడు కాపాడతాడా? ప్రస్తుతానికి అయితే అన్న ఉన్నాడు. అన్న ఉన్నారు, అన్న చూసుకుంటున్నారు. ఒక 1-2 వీక్స్ వరకు అయితే అన్న 1-2 వీక్సే, తర్వాత ఎవరు? 48 రోజుల్లో 6 వారమే నోన్బిருந்து పేరழகாய் உன்னை காண வந்து అంటే 6 వారాలు. 1-2 పోతే ఇంకా 4 వారాలు ఉన్నాయి. ఎవరు చూసుకోవాలి? అని చెప్పే చూసుకోవాలి. అయ్యప్ప చూసుకోవాలి. ఆయన గాల్లో దీపం పెట్టు నేను చూసుకుంటా అంటున్నాడా? అలా అని కాదు గురుగారు. యూ హ్యావ్ టు. ఏం మీ నాన్న తాగితే నీకే నష్టం. ఆయన గుణం అండి అది. మీ గుణం అది కాదు కదా. ఉండొద్దని అన్నారు. ఎవరన్నారండి? ఆయన తాగితే మీకేంటి? మిమ్మల్ని చూసి భయపడుతూ ఆయన తన యొక్క క్వాలిటీని మానే స్థితికి ఎదిగిపోతారు. ఆయన ఒక 2-3 రోజులు అవకాశం ఇవ్వండి సార్ ఆయనకి. ఇంట్లో ఒక అయ్యప్ప ఉన్నారనే ఒక భయం ఆయనకు వచ్చేస్తుంది. మీరు ఇవ్వలేదు కదా. ఆయనలో మార్పుకు కూడా మీరు అవకాశం ఇవ్వట్లేదు కదా. నేను అడిగాను, ఇట్లా అడగడం వేరు, అవకాశం ఇవ్వడం వేరు. దీక్ష తీసుకుంటున్నాను. అడగడం వేరు, అవకాశం ఇవ్వడం వేరు. 40 ఓ నువ్వు తీసుకుంటే తీసుకో, లేకపోతే లేదు, నాకేందంటారు ఆయన. అదే. కానీ మీరు అక్కడ ఉండి చూడండి, మాల వేసుకుని స్వామి ఉన్నారు, అయ్యప్ప, ఆయన మార్పు వచ్చేస్తుంది. ఒక్కసారి తప్పు చేస్తాడేమో, 2సార్లు తప్పు చేస్తాడేమో, 3వసారి అలాగే ఉంటాడు. నేను అర్చకుడుగా ఉన్నప్పుడు ఒకే రూమ్ మాది దేవాలయంలో అక్కడ ఉంటుంది, కింద రూమ్ ఉంటుంది. నేను పూజలు చేసుకుంటా, నా భార్య పిల్లలకి నేనే పోషించాలి, ఇంకెవరు లేరు. రాష్ట్రం ఎక్కడో వెళ్ళి పూజ చేస్తే వాళ్ళు అన్నీ చేయాల్సిన సేవ. ఇళ్ళలో మేము ముట్టుకొని కూడా మేము వచ్చి వంట చేసి పెట్టేంత వరకు వాళ్ళకి తిండి కూడా ఉండదు. హూ షుడ్ టేక్ కేర్? అందరూ హూ షుడ్ టేక్ కేర్? మనమే చూసుకోవాలి. మనం కాదు. నేను నా భార్యకు, నువ్వు నీ అమ్మ నాన్నకు, మీ అమ్మ నీ భార్యకు. మనం లేదు ఇక్కడ. నేను నా కుటుంబానికి నేనే. కాబట్టి తప్పు లేదు మీరు సన్నిధానం ఉండడం వల్ల మీకు డిసిప్లిన్ రాదు. ఇంట్లో ఉంటే రియల్ డిసిప్లిన్ మీ ఇంట్లో వస్తుంది. ఇంకొక డౌట్ గురుగారు, ఇప్పుడు ట్రై చేయండి. చేస్తాను తప్పకుండా. అది చెప్పిన తర్వాత ఇంకో డౌట్ అడగండి. తప్పకుండా చేస్తాను గురుగారు. ట్రై చేయండి. ఇది మీకోసం కాదు, మీ అందరి కోసం. శరణమయ్యప్ప. ఇంకొకటి పెద్ద పాదం చిన్న పాదం అని అంటున్నారు కదా గురుగారు, కంపల్సరీ ఇప్పుడు పెద్ద పాదం నుంచే వెళ్ళాలా? ఒకవేళ డైరెక్ట్ చిన్న పాదం నుంచి వెళ్ళినా కూడా ఏం కాదా? మీరు ఒక కన్జ్యూమ్, ఇది వచ్చేసి సెంటిమెంట్గా నేను తీసుకోకండి, ఒక ఇంటలెక్చువల్గా తీసుకోండి. యు ఆర్ కంప్లీట్గా మీరు హంగర్లో ఉన్నారు, మంచి భోజనం మీరు చేయగలరు. జస్ట్ ఒక దొన్నలో ప్రసాదం ఇస్తే మీకు ఎలా ఉంటుంది? అలా అనుభవించి చూడండి. నేను ఇప్పుడు ఇంతసేపు చెప్పాను కదా, ఆ వనమూలికలు, కోట్లాది వనమూలికలు, స్వామివారు నడయాడిన వనం అది, పూంగావనం. ఆ పూంగావనంలో అడుగుపెట్టి నడవండి. దాని తర్వాత ఆ స్వామివారి యొక్క రూపాన్ని చూడండి. ఆ స్వామివారు నడిచి వెళ్ళిన అన్ని చోట ఉండండి. ఆ వనమూలికల ద్వారా మన శరీరంలో ఉన్న బ్లాక్స్ అంతా క్లియర్ అయిపోతుంది కదా, ఆరోగ్యవంతులు అవుతాం కదా. ఏమో మీ ఈ కన్యస్వామికి యాత్ర చేసి వచ్చిన తర్వాత మీ అమ్మగారి కోరిక మేరకు మీకు ఇల్లు కొనుక్కునే ఒక యోగం వచ్చేస్తుందేమో. నేను చెప్పట్లేదు, ఆ అయ్యప్పే చెప్తున్నాడు అనుకోండి. శరణమయ్యప్ప. గురుగారు, ఎవరైనా ఇప్పుడు సత్యనారాయణ వ్రతం చేస్తాం, నోములు చేస్తాము, కంకణం కట్టుకుంటాం, దీక్ష ఏదైనా తీసుకునే ముందు కూడా అయ్యప్ప స్వామి మాలకి, భవానీ మాలకి అలాగా మాల వేసుకుంటాం. ఆ మాల ప్రాధాన్యత ఏంటి గురుగారు? ఎందుకు వేసుకోవాలి? మాలధారణం నియమాల తోరణం, ఒక కనెక్టివిటీ. ఇప్పుడు మీరు అన్నారు చూసారా, సత్యనారాయణ స్వామికి, కేదారేశ్వరకి నేను ఎలా కంకణం కట్టుకుంటున్నాను, ఈ దీక్షకు నేను మాల వేసుకుంటున్నాను. ఈ 108కి ఒక ప్రాధాన్యత ఉంది. ఆ 108 ప్రాధాన్యత కూడినటువంటి, అందులో ఎలాంటి మాల? తులసిమాల, కరిమాల, స్ఫటికమాల, రుద్రాక్షమాల, కరుంగాళిమాల. ఈ మాలలంతా కూడా వేసుకొని ఆ మాలల యొక్క ఆయుర్వేదిక గుణాలంతా కూడా మన శరీరంలో తగిలి ఆరోగ్యం అవుతుంది ఫస్ట్. ఎందుకంటే బేర్ బాడీతోనే మెజారిటీ ఆఫ్ టైం ఉంటారు, తక్కువ శాతమే షర్ట్ కానీ వేసుకుంటూ ఉంటారు. ఇది ఈ శరీరంలో ఆ గాలి యొక్క ఇది తగిలి శరీరంలో ఇది ఒకటే అవుతుంది దీక్ష. నేను దీక్ష తీసుకున్నానని చెప్పినప్పటికీ, ఇప్పుడు మామూలుగా ఎవరైనా మాలంటే ఎవరైనా దీక్ష తీసుకుంటే క్లీన్ షేవ్, ఆ ఎంట్రుకలు తెల్లబడ్డాయి కూడా దానికి రంగులు వేసుకొని వాళ్ళ యొక్క క్వాలిటీని ఆపేసుకుంటున్నారు. ఇప్పుడు అలా కాకుండా వాళ్ళ యొక్క ఒరిజినాలిటీ బయటపడుతుంది. పిచ్చివాడిలాగా గడ్డం మీసాలు పెంచుకోవడం, బొట్లు పెట్టుకోవడం, కనీసం బొట్టు కూడా పెట్టుకునే సంస్కారాన్ని మనం మానేసాం. ఇవన్నీ కూడా నెక్స్ట్ సొసైటీకి ఒక
మెసేజ్ లాగే ఒక డిసిప్లిన్, ఒక కోడ్. ఇప్పుడు ఒక స్కూల్ యూనిఫామ్కి ఎలా ఉంటుంది, ట్యాగ్, బ్యాడ్జ్, స్కూల్ యూనిఫామ్, బ్యాగ్, బుక్, షూ, ఇలా ఏది ఎలా ఉంటుందో అలాగే ఈ యొక్క దీక్షకు కూడా ఒక డ్రెస్ కోడ్. దీంట్లో ఈ డ్రెస్ కోడ్లో కూడా ఎలాంటి దీక్షలు ఉండొచ్చు అంటే నలుపు, ఎరుపు, తెలుపు, కావి వస్త్రము ధరించి అయ్యా నీ ఉండే హృదయములో సంచలమే లేదు. దీక్ష ఉన్నప్పుడు పాజిటివ్ మాత్రమే మాట్లాడాలి, నెగిటివ్ మాట్లాడకూడదు. వారిట్లా వీరిట్లా, ఇదేంది అదేంది, ఇవన్నీ మాట్లాడేటప్పుడు మనం ఆ రోజు చేసిన పూజా నియమాల్లో ఉన్నటువంటి ఫలితం అంతా పోగొట్టుకుంటూ ఉంటున్నాం. ఈ సపోజ్ నెగిటివ్ కామెంట్స్ మన టీవీ కింద వేస్తారు చూసారా, వాడు నెగిటివ్గా ఆలోచించేటప్పుడు ఆ రోజు వరకు చేసిన పుణ్యాన్ని ఆ నెగిటివ్ ద్వారా పోగొట్టేసుకున్నాడు. మళ్ళీ రిఫ్రెష్, కొత్త పుణ్యమే రావాలి. ఎందుకంటే థాట్ ప్యాటర్న్లోనే నెగిటివ్ వచ్చేస్తే ఎక్కడి నుంచి పాజిటివ్ అనుగ్రహం ఎక్కడి నుంచి ఉంటుంది? చెరుకు ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందండి చెరుకు? తీయగా ఉంటుంది గురుగారు. అది ఎప్పుడు తెలుసు? తాకినప్పుడే, కొరికినప్పుడే. కానీ చెరుకు చూస్తే గొర్గొర్గా, పిచ్చి పిచ్చిగా, గలీజ్గా ఉంటుంది. కానీ అందులో ఉన్న మాధుర్యం ఉంటుంది చూస్తారా, మాధురి మాత్రమే కావాలి, కానీ ఆ షేప్ ఎలా ఉంది అక్కర్లేదు. అది చూడ్డానికి కాదు మనం మాల వేసుకున్నది. ఆ యొక్క మాధుర్యాన్ని అనుభవించాలంటే మనలో ఉన్న కల్మషాన్ని వదలాలి. ఆ పైన పొట్టులాగా ఆ చెరుకు పైన ఉన్నటువంటి పొట్టు, చెత్త, ధూళి అన్నీ వదలాలి. అది వదిలే దమ్ము లేకుండా కామెంట్ కూడా పెట్టకూడదు. సో ఈ యొక్క దీక్ష నియమాల్లో ఆ మాల వేసుకున్న తర్వాత మనకు తెలియకుండానే ఒక అనుభూతి అండి. ఎవరైనా ఇప్పుడు వీరే ఉన్నారు, ఇప్పుడు ఎవరినైనా గట్టిగా మందలించమని చెప్పని చూద్దాం, వస్తుందా? స్వామి ఏం స్వామి, స్వామి శరణం స్వామి, స్వామి శరణం స్వామి, స్వామి స్వామి శరణం స్వామి. ప్రతిదానికి ఆ స్వామి శరణం, స్వామి స్వామి శరణం, స్వామి స్వామి శరణం. ప్రతి దాంట్లోనూ ఆ దైవనామస్మరణని, ఆ ఎక్స్ప్రెషన్లో కూడా స్వామి శరణమే. అదే దీక్ష లేకపోతే ఎలా ఉంటుంది? నవ్వుతున్నా చూడండి, లాంగ్వేజ్ ఎలా ఉంటుంది? మారిపోతుంది. సో ఆ లాంగ్వేజ్ని ఎవరు మీకు ఏమన్నా రిమోట్ వేసి స్టాప్ 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 అన్నారా? ఈ మాల స్టాప్ చేసేసింది దీక్షలో. ఇప్పుడు కాషాయం, నేను కాషాయం పంచ కట్టుకున్నాను, కాషాయం టవల్ వేసుకున్నారు, మాకంటే ఎక్కువ జ్ఞానం ఉందనా? కాదట. ఇప్పుడు శబరిమలలో స్వామి రమణ కోట్ల మంది మొక్కే పూజారులందరూ కూడాను వైట్ డ్రెస్సే వేసుకుంటారు. మరి మీరు దీక్ష తీసుకున్నారు కదా, ఎందుకు నలుపు అంటే శని ప్రీతి కోసం. స్వామివారికి ఇంకా ఏమున్నారు? నీల వస్త్రధారియే శరణం అయ్యప్ప, నిత్య బ్రహ్మచారియే శరణం అయ్యప్ప. కాబట్టి వస్త్రం కాదు ముఖ్యం, ఆ యొక్క భావన, భక్తి అనేది ముఖ్యం అని చెప్పి అన్నారు. ఈ మాలధారణ విశిష్టత ఎవరెవరు వేసుకుని ఎలా తీసుకుంటే, ఎవరు ఎలా చూస్తే అలా కనబడతాడు అయ్యప్ప. ఆ బ్లాక్ స్పెక్టకల్ తీసేసి అనుగ్రహం పొందాలని చూడండి, అన్నీ అద్భుతంగా కనబడుతుంది. శరణమయ్యప్ప కదా గురుగారు, అంత పవిత్రమైనది కదా. అందరూ కాదు కానీ కొన్నిసార్లు మీరు ఇంతకుముందు కూడా చెప్పారు, మాల ధారణ వేసుకునేటప్పుడు, విసర్జన చేసేటప్పుడు మంత్రంతో కూడుకున్నవి చేయాలి అని చెప్పి. కానీ మాల అయిపోయిన తర్వాత, మాల అక్కడ ఆ స్వామివారి దర్శనం అయిన తర్వాత వచ్చి రిటర్న్లోనో లేకపోతే వచ్చిన తర్వాత రావి చెట్టు నిండా కనిపిస్తూ ఉంటాయి మనకి మాలలు. భలే ప్రశ్న అండి ఇది. ఓకే, అవును, చాలా అంత మొత్తం దీక్ష చేసి ఆ పవర్ అంతా ఆ మాలకిచ్చి తీసేసి అక్కడ విసరణ చేసి ఇంక అయిపోయిందినైనా దండం పెట్టుకున్న వాళ్ళు కొందరు ఉన్నారు, అందరూ కాదు, మెజారిటీ ఉన్నారండి. ఇప్పుడు వీళ్ళలోనే అడగండి, మాల వేసిన తర్వాత మీ మాలను ఏం చేస్తారు? వేసేస్తారు. అంటే మీరు మాలలోనే, పంబలోనే మాల ఇప్పేస్తారు. మీరు వచ్చేటప్పుడు రిటర్న్ స్వామి, రిటర్న్లో పంబలోనే మాల ఇప్పేస్తారు. పంపకాడ. ఓ ఓకే, ఎవరు చెప్పారు మీకు అది? మా తోట వాళ్ళందరూ తీస్తున్నారు, అక్కడ తీస్తున్నాం, మాకు తెలియదు కదా, ఇంటికి వచ్చేది. మీరు? మేము ఇంటికి వచ్చేది ఇస్తాం, అమ్మతో తీపించుకుంటాం. ఆ మాల ఏం చేస్తారు? ఆ మాల నదిలో కానీ ఎక్కడనే వదిలేస్తాం. మా గురుస్వామి గారు అయితే ఇంటి దగ్గరే తీయమన్నారు, కానీ మా అమ్మతో తీయమన్నారు. మా అమ్మ లేదు కాబట్టి ఇక్కడ వచ్చిన తర్వాత అక్కడే నేను తీస్తాను స్వామి. ఎక్కడ? త్రివేంద్రంలో తీస్తాను. ఎందుకని? మీరు ఇంటి బయట కొబ్బరికాయ కొట్టి వెళ్తారు, హే వనదేవత నా కుటుంబాన్ని కాపాడు, నేను మాల వేసుకొని ఇరుముడి కట్టుకొని శబరిమలకి వెళ్తున్నాను, తిరిగి వచ్చేంత వరకు నా ఇంటిని కాపాడు అని చెప్పి మీరు మాలగా దీక్షగా వెళ్ళి వచ్చేటప్పటికి బోడిగుండుతోనూ దీక్ష లేకుండా వస్తే ఆ వనదేవత మనల్ని శపించిపోదు.
అదొకటి. మీరు పంబలో పడేస్తారు మాల. అది బంగారంతో అల్లిందా, వెండితో అల్లిందా? ఎండి కాదు బంగారం కాదు స్వామి. ఎందుకని? బంగారంతో అల్లించుకుంటారు కదా. ఏమో మనకు ఇప్పుడు మీరు వెండితో అల్లించుకున్నారు కదా. ఒకసారి చూపిండి. ఈ వెండి మాలనే మీరు పంబలో పడేసి వస్తారా? ఎందుకని? ఏ మాలని వేసేస్తారు? పంబల ఏం స్వామి? ఆ. మీరు మాల పడేస్తారన్నారు కదా, ఎక్కడ పడేస్తారు? మాల త్రివేంద్రంలో మాల తీస్తాం. ఆ మాల ఎప్పటిది? ఇది అయితే కొత్త మాల. ఇది పాతది గురు. ఇది కొత్తది, ఇంకోటి కొత్త మాల. కొత్తది. ఎందుకు ఆ పాత రెండో మాల ఏమైంది? అర్థం కాదు. పోయిన సంవత్సరం వేసుకున్న రెండో మాల ఏమైంది? అది ఇంట్లో పెట్టలేదు. ఎందుకని? అంటే అది వెండిలో అల్లలేదు కాబట్టి, అది బంగారంలో అల్లలేదు కాబట్టి తీసుకుపోయి పడేశారు. అమ్మ మీరు బాగా దీన్ని మీరు అడిగిన ప్రశ్న, ఆ రాగి చెట్టు కింద ఉంటుందని అప్పటి వరకు 41 రోజులు పూజ చేసి అనుగ్రహం ఇవ్వాలని స్వామివారి కోరుకునేటప్పుడు ఆ రాగి చెట్టు బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఎందుకంటే అనుగ్రహం అంతా ఆ చెట్టు కింద ఉంటుంది. వీళ్ళు ఇంట్లో ఏం చేస్తున్నారు? ఆ అయ్యప్ప అంటాడు, ఇంత గొప్పగా పూజ చేశావు, నా మాలను, నా ఫోటోను, నా బట్టల్ని నువ్వు ఇంట్లో పడే. అప్పటి వరకు పవిత్రమైన మాల ఇప్పగానే అపవిత్రమైపోయిందా? మాల ఇప్పగానే అపవిత్రమైపోయిందా? మరి ఎందుకు పడేస్తున్నావు? అదే బంగారంలో ఒక 2 తులాలు వేసి పడేసే స్థలం చెప్పండి, మాలాంటి వాళ్ళు వచ్చి తీసుకుంటాం. కాదు కదా, అక్కడ మాత్రం బంగారం, వెండి. మామూలు మాలే కదా. మామూలు మాల కాదండి. 41 రోజులు స్వామి అని తన పేరుని మీకిచ్చి ప్రతి ఒక్కళ్ళు మీ కాలు ముక్కేంత గొప్ప స్థితికి తీసుకుపోయిన మాల అండి. ఆ మాల పవిత్రమైనటువంటి వ్రతాన్ని ఇచ్చిన దీక్ష వస్త్రం అండి. ఇది వస్త్రం, అంత అద్భుతమైనటువంటి దీక్ష వస్త్రం. ఎలా ఉంటుందంటే, మాల వేసుకో, మాల మహిమ తెలుసుకో. మాల వేసుకుని ఆ మాల మహిమ తెలుసుకోవాలి. ఇప్పుడు మీరే ఉన్నారు, మీ పేరేమన్నారు? కృష్ణగౌడ్ తోట. కృష్ణగౌడ్ తోటకి ఎవరైనా నమస్కారం చేస్తారా? లేదండి. కానీ మాల వేసుకోగానే కృష్ణగౌడ్ స్వామికి నమస్కారం చేస్తున్నారు. ఎవరి వల్ల వేసుకున్నా? ఎందుకు వచ్చింది ఇది? అయ్యప్ప. ఆ మాల వేసుకోవడం వల్ల. ఆ మాల వేసి ఆ గౌరవాన్ని, ఆ ఆనందాన్ని పొందిన తర్వాత మాల పడేసి వచ్చి మళ్ళీ కొత్త మాల. ఇప్పటికి కొన్ని ఏళ్ళు అయి ఉంటుంది మా యొక్క మాలంతా. కొన్ని ఏళ్ళు, సుమారు 30-40 ఏళ్ళు ఉంటుంది. దాన్ని 2 ఏళ్ళకి ఒకసారి ఆచార్య గారి దగ్గర ఇచ్చి రిపేర్ చేసుకొని మళ్ళీ దాన్నే వేసుకుంటాం. తోడుమాలగా ఇంకొక మాల, ఒక మాల ఉండకుండా తోడుమాలగా. ఆ మాలలోనే పవర్ అంతా ఉంటుందండి. మీరు చేసిన శరణఘోష, మీ యొక్క పూజ అంతా మాలలోనే ఆ పవర్ ఉంటుంది. ఆ బట్టలు ఇప్పుడు చూడండి, అద్భుతమైనటువంటి బట్టలు. ఈ బట్టలంతా కనీసం 4-5 ఏళ్ళు అయితే చీకిపోదు. 4-5 ఏళ్ళు అయితే చీకిపోదు, అలాగే ఉంటుంది. ప్రతిసారి కొనుక్కోవాలి అవసరమా? చినిగిపోయినప్పుడు చూద్దాం. ఆ మాల ఉన్నాయండి దేవుడి ఇంట్లో. అనుగ్రహం ఇలాంటి భగవంతుడు అనుకుంటాట, స్వామి ఈ పటం మీరు మాల మాత్రమే ఎత్తున్నారు, నేను స్వామివారి పటాన్ని కూడా, అంటే పనికిరాని మాల వేసుకున్నట్టే కదా వీళ్ళు లెక్క. అప్పుడు రాగి చెట్టు దగ్గర మాల పడేస్తే, పటాన్ని పడేస్తే అది పనికిరాని దేవుడు, పనికిరాని మాలనే కదా అర్థం. అందుకే కదా పడేస్తున్నారు. అది నిజంగా అనుగ్రహం ఇచ్చే దేవుడైతే ఇంట్లో పెట్టుకుంటామా లేదా? లేదండి, అయ్యప్ప ఇంట్లో ఉంటే చాలా నిష్ఠగా ఉండాలి. ఇప్పుడు ఒక ప్రశ్న, ఇప్పుడు మీరు అడిగిన దానికే ఒక ప్రశ్నగా అడుగుతానమ్మా. ఆంజనేయ స్వామి ఉంటాడా? ఎవరింట్లో ఉన్నా పటం ఉంటుంది. మరి అయ్యప్ప అయినా గృహస్థాశ్రమంలో ఉన్నవారు. ఆంజనేయ స్వామి ఆజన్మ బ్రహ్మచారి కదా, మరి ఆయన ఉండొచ్చా? చాలా మంది అట్లా అడిగిన దానికే చెప్ప, ఒక్కొక్క దానికి. తర్వాత అయ్యప్ప స్వామి ఉండొచ్చా, ఆంజనేయ స్వామి ఉండొచ్చా? ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్పిందే కదా, ఆంజనేయ స్వామి పటం ఇంట్లో ఉండొచ్చా? ఉండొచ్చు అన్నారు. అది ఉంటుంది. రాముడు ఉండొచ్చు. అంటే అయ్యప్పకు పనికిరాంది రాముడికి పనికి వస్తుంది. ఆంజనేయ స్వామి పనికిరాంది అయ్యప్పకు పనికి వస్తుంది. శివుడు కంపల్సరీ. అమ్మవారు ఉంటుంది. సో మీరు చేసే ప్రతి పని ఈ దేవుళ్ళని యాక్సెప్ట్ చేస్తారు, అయ్యప్ప మట్టుకు యాక్సెప్ట్ చేయరా? అర్థమైందమ్మా మీకు? అయ్యప్ప ఎవరు? శివుడి యొక్క కొడుకు. వెంకటేశ్వర స్వామికి ఏం కావాలి? కొడుకు కావాలి. సో తల్లిదండ్రులు పెట్టుకుంటాం కానీ కొడుకుని దూరంగా వేసేస్తాం. అంటే ఇప్పటి వరకు ఇలా అంటున్నారు కదా. నో, ఈయనను పెట్టుకుంటే నిష్ట అంటే మిగతా వాళ్ళకి నిష్ట లేదనా? ఇక్కడే ఆ వెంటనే మీకు మైండ్లోకి రావాల్సిన ఒక థాట్, వాళ్ళు అన్నారని మీరు అది ఈజీగా ఉంది కాబట్టి దాన్ని పట్టుకున్నారు. కానీ ఈ పక్క ఈజీని కూడా పెట్టుకోండి. ఈ దేవుళ్ళకి అందరికీ పనికి వస్తుంది అంటే మన ఇంట్లో అన్ని ప్రవర్తనలు ఈ అయ్యప్పకు కూడా పనికి వస్తుంది. ఆంజనేయ స్వామికి పనికిరాదంటే అయ్యప్పకు పనికిరాదు, నారాయణుడికి పనికిరాదంటే అయ్యప్పకు పనికిరాదు, శివుడికి పనికిరాదంటే అయ్యప్పకు పనికిరాదు. వీళ్ళకి అందరికీ పనికి వస్తుందంటే మీ ఇంట్లో ఈయన కూడా పనికి వస్తుంది. అయ్యప్ప దుష్టదేవుడు కాదు, ఇష్టదేవుడు. నేను ఇంతకుముందే చెప్పాను, దూషించు వారికైనా మేలు చేయు స్వామి నీవే. దూషించిన వారికి కూడా మేలు చేస్తాడు అయ్యప్ప.
అంత అద్భుతమైనటువంటి దేవుడు. 40 రోజులు వ్రతం ఉండి మాల వేసుకొని ఆ ఇరుముడి కట్టి దీక్ష తీసి వనయాత్రలు గొప్ప గొప్ప స్వాములందరినీ చూసి వచ్చిన ఆ పవిత్రమైనటువంటి రూపాన్ని దేవుడి ఇంట్లో మాలను ఒక డబ్బాలో విభూది వేసి పెట్టేసి నెక్స్ట్ ఇయర్ వరకు దాచుకొని ఒక 2-3 రోజుల ముందే ఆ మాలని ఇప్పి మళ్ళీ దాన్ని రిపేర్ చేసుకొని వెండిలోనో బంగారంలోనో రాగిలోనో అల్లించి పెట్టుకొని అందులో వేసుకుంటే పవర్ పెరుగుతుంది, ముఖ వర్చస్సు పెరుగుతుంది, వాక్ శుద్ధి పెరుగుతుంది, మనోవాంఛ పెరుగుతుంది. ఈ వస్త్రంలో ఇదంతా ఎన్నో ఏళ్ళ నుంచి కడుతున్నాం, ఏం కాదు, దీనికి ఐరన్ బీరన్ అంతా ఉండదు, వేసి పిండడమే కట్టడమే. చూడండి, నేను పాతది కొత్తది వేసుకొచ్చాను, పాతది వేసుకొచ్చానా? అదే పాతదే, ఏమీ కాదు. ఎన్నేళ్ళుగా వేసుకుంటాం అదే ఉంటుంది. ఈ 60 రోజుల తర్వాత దీన్ని వారం కదా, చక్కగా మన ఇంట్లో అడ్డమైన చెత్త అంతా కూడా బీరువాలో ఉంటుంది. ఇట్లా బీరో తెరిస్తే వాటర్ తెరిస్తే దన పడిపోయి బట్టలు ఉంటాయి. ఏం దీనికంటే ఒక సెల్ఫ్ పెట్టలేమా? పెడదాం. ఈ లేదు పెట్టడానికి లేదు, ఒక పెట్టే సూట్ కేసు ఉంటుంది కదా, సూట్ కేసులో పెట్టి పెట్టండి పైన బట్టల్ని. మాలని దేవుడి ఇంట్లో ప్రతి ఇంటిలోనూ ఆ దేవుడి కింద ఒక సెల్ఫ్ ఉంటుంది, ఒక ర్యాక్ ఉంటుంది, అందులో ఒక డబ్బాలు వేసి ఆ దేవుడి దాంట్లో పెట్టండి. ఆ వైబ్రేషన్ వస్తుంది చూసారా? ఎక్కడో ఉన్న శాటిలైట్ ద్వారా సుమన్ టీవీలో వీక్షించే వాళ్ళు శాటిలైట్ ద్వారా చూస్తున్నారు కదా, అలా దేవుడు కూడా ఆ వైబ్రేషన్ అనుగ్రహాన్ని మీ ఇంట్లో ఉండే మాల రూపంలో వస్త్రం రూపంలో మీకు అందిస్తాడు కదా స్వామివారు. దాని మాలని ఎక్కడ మాల వేసుకుంటే అక్కడే మాల ఇప్పాలి, ఎవరి దగ్గర మాల వేసుకుంటే వారి దగ్గర ఇప్పాలి. అమ్మ దగ్గర మాల ఇప్తాను అని అన్నాను, మా అమ్మగారు లేరండి, నేను వేరే వాళ్ళతో మాల ఇప్పుకుంటున్నానని అంటున్నారు. అమ్మ దగ్గర మాల వేసుకోవాలి, అమ్మ దగ్గర మాల ఇప్పాలనే కాన్సెప్ట్ని తీసి పడేయండి. మాతా పిత గురు దైవం అన్నారు కానీ మాతను తీసుకొచ్చి గురుస్థానంలో పెట్టి దేవుని యొక్క దీక్షను మాతతో ఇప్పికండి. అమ్మనే దేవుడు, అమ్మ ఇంకో దీక్ష ఇవ్వడం ఏంటి? అమ్మకు మించిన దైవం ప్రపంచంలో లేదు. మాత అన్నారు, మీరు లాగా ఒక లంపకాయ కొడతాం, మనం ఏమంటాం ఇప్పుడు? అమ్మా అంటాం, గురువు అనం, దేవుడా అనం అంటామా? ఇట్లా తీసుకోకనే అమ్మా అప్పాడా ఇలా అయిపోయింది. అమ్మ అప్ప ఇవే వస్తుంది నోట్లో, వేరేం రాదు. డిఫాల్ట్గా దానికి లాంగ్వేజ్ కూడా లేదండి. ఈ అమ్మ అప్పకి దర్ ఇస్ నో లాంగ్వేజ్ అట్ ఆల్. ఆటోమేటిక్గా బయో వర్డ్ అనమాట అది. అమ్మను గురువుగా ఎంచుకోకండి, అమ్మనే దేవుడు. గురువుకి ఆర్డర్ ఇచ్చేదే అమ్మ. మాత పిత గురు దైవం. అమ్మని తీసుకొచ్చి నువ్వు మాల వేయి, గురుస్థానంలోకి రా. నువ్వు మొదటి స్థానంలో ఉండే ఫస్ట్ ర్యాంక్ వాళ్ళని థర్డ్ ర్యాంక్లో కూర్చోబెడితే ఎలా ఉంటుంది? ఫస్ట్ ర్యాంక్ వాళ్ళు థర్డ్ ర్యాంక్లో కూర్చుంటే ఎలా ఉంటుంది? ఫస్ట్ ర్యాంకే, థర్డ్ ర్యాంకే. అమ్మ శాసించేదే గురువుని. గురు దైవాన్ని చూపిస్తాడు. క్లియర్? కాబట్టి అమ్మ దగ్గర మాల వేసుకోవడం, అమ్మ దగ్గర మాల ఇప్పడం గురువుని అవమానించినట్టు. ఇది గురుగారిని పక్కన కొంతమంది చూశాను సోషల్ మీడియా, గురుగారి పక్కన మంత్రం చెప్తారు, ఆయన దగ్గర తీసుకొని అమ్మ చేతలో తీసుకొని అమ్మ వేసేస్తారు, అమ్మ దగ్గర వేసుకుంటాడు. అమ్మ నీతో యాత్ర చేయదు కదా, అమ్మ నీకు ఇరుముడి కట్టదు కదా, అమ్మ నీ చేత పడిచేత చేయించదు కదా. అమ్మ ఆశీర్వదించాలి కానీ అమ్మ యాత్ర చేయించదు, అమ్మ దీక్ష ఇవ్వదు, అమ్మ దీక్ష తీయదు. శరణమయ్యప్ప. మీ పేరండి? నా పేరు ముఖేష్. నేను పుట్టపర్తి నుండి వచ్చాను. పుట్టపర్తి. ఒకవేళ మాల ఉంటుంది కదా, బై మిస్టేక్ ఏదైనా తలిగి తెగిపోతే ఏంటి పరిస్థితి? అందుకే అండి తోడు మాల అని పెట్టారు. రెండు తెగిపోతే రెండు అంత ఒళ్ళు తెలియకుండా పని చేయకూడదు. ఒకటి, ఇప్పుడు మన స్త్రీలు ఉంటారు కదా, మీ అమ్మగారు ఉన్నారు కదా, మీ అక్కగారు ఉన్నారు కదా, మీ చెల్లెలు మీ వదిన గారు ఉన్నారు కదా, వాళ్ళ మాంగళ్యం ఎప్పుడైనా తగిన చరిత్ర మీరు విన్నారా? లేదండి. ఇంకా మనకంటే ఎక్కువ వాళ్ళే పని చేస్తారు. వంటలో చేస్తారు, పాత్రలు తీస్తారు, కూరగాయలు వంగుతారు, బట్టలు ఉతుకుతారు, వాషింగ్ మిషన్లో తీస్తారు, పనులు చేస్తారు, ఇట్లా విసిరేస్తారు. ఎన్ని పనులు టెక్నికల్గా పని చేసేది ఎక్కువ వాళ్ళే, ఆడవాళ్ళే. వాళ్ళ మాంగళ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. అలాగే మాల వేసుకున్న తర్వాత ఒంట్లో భయం పెట్టుకొని జాగ్రత్తగా చూసుకోవాల్సిందే. రెండు తెగిపోతే అంటే దానికి ఆన్సర్ లేదు, తెగకూడదు. ఒకటి తెగినా ఇంకో మాల తీసుకోవడానికే తోడు మాల అనేది వేసుకోవాలి. తెగకూడదు, తెగనే కూడదు. అది తెగుతుందంటే మనం నెగ్లెక్ట్గా ఉన్నామని అర్థం. శరణమయ్యప్ప. ఇంకోటి, ఈ దీక్ష 11 days 21 days చేస్తుంటారు, అది చెయ్యొచ్చా లేదంటే కంపల్సరీగా 41 రోజే చెయ్యాలా? సూపర్ ప్రశ్న. ఈ ప్రశ్న ఇంతవరకు అమ్మగారు కూడా అడగలేదు, మీరైనా అడగాల్సింది. ఇది చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న అండి. 11 రోజులు దీక్ష ఉండొచ్చా? 21 రోజులు కాల్ మండలం, అర్ధ మండలం ఇప్పుడు చాలామంది మొదలుపెట్టారు. ఇది ఒక డ్రామాటికల్ యాత్ర మొదలైంది. మనమంతా కూడాను మన తల్లిగారి గర్భం నుంచే కదా వచ్చాం. 3 నెలలు అవగానే కన్సీవ్ అయ్యారని తెలుస్తుంది. 5 నెలల్లో డెలివరీ అయితే ఎలా ఉంటుంది?
7వ నెలలోనే పిండానికి ప్రాణం వస్తుంది. 7వ నెలలో పుట్టినా కూడా వంకర బిడ్డే, అక్యుపెన్షన్లో పెట్టాలి. క్లియర్. 41 రోజుల దీక్ష ఉంటే అప్పుడే నువ్వు పరిపూర్ణత అనేది పొందుతావు ఆ స్వామివారి దీంట్లో. అండ్ వన్ మోర్ థింగ్, ఏమవుతుందండి నేను వేసుకున్నానండి, నేను 41 రోజులు లేకుండా యాత్రకు వేసి వచ్చానండి అంటాడు. ఓకే, అది నీ విద్వత్తుకు వదిలేద్దాం. ఇంకొక టెస్ట్ పెడదాం. నేను దీక్షలో ఉండలేనండి, నాకు టైం లేదట. టైం ఐ డోంట్ నో వాట్స్ ద మీన్ ఆఫ్ టైం. ప్రపంచమే ఆగిపోవట్లేదు. కరోనా మనల్ని వదిలేసిందంటే నువ్వు బాగుపడరా బాబు అని చెప్పి ఎంతోమంది వేల మందిని తీసుకెళ్ళిపోయింది. కరోనా మనల్ని వదిలేసిందంటే నువ్వు బాగుపడని చెప్పడానికి ఇట్స్ అ మెసేజ్ టు ద సొసైటీ. సో ఓ వెలిగే దీపం పెడతాం, అందులో చేయి పెడితే కాలుతుందా కాలదా అని. ఒక చిన్న చంటి పాప, అప్పుడే పుట్టిన పాప, ఒక 10 రోజుల పాప, 20 రోజుల పాప చేయి పెడితే ఏమవుతుంది? దీపంలో చేయి పెడితే కాలుతుంది కదా గురుగారు. భలేవారు, చిన్న పాప అండి, తెలుస్తుందా ఆ దీపానికి? తెలుస్తుందా? చంటి పాప అండి. బాబాయ్ ఆ? ఇద్దరికి తెలియదు కదా స్వామి. కాలుతుంది కదా, చంటి పాప అయినా కాలుతుంది. మీరు చేయబెడితే, కాలేజీ మన పెద్దవాళ్ళు పెడితే, ఎవరు పెట్టినా ఆ కెమెరామెన్ గారు పెడితే, ఎవరు పెట్టినా ఆ మాత గారు పెడితే అగ్ని కాలుస్తుంది. ఆ 18 అగ్ని తప్పు చేసి అడుగు పెడితే 101% పనిష్మెంట్ తప్పదు. నో ఎక్స్క్యూజ్ ఫర్ మండలకాల దీక్ష. నేను వచ్చిన తర్వాత దీక్ష ఉంటాను. నీకు జ్వరం తగ్గిన తర్వాత ఓ 10 రోజులు పారాసెటమాల్ మాలేసుకుంటారా? రియాక్షన్ అయ్యి ఏమవుతాం? యాత్రకు పోయి శబరిమలకి పోయి వచ్చిన వాళ్ళు హాస్పిటల్లో పడ్డాడని చెడ్డ పేరు వస్తుంది. అప్పుడు కూడా మళ్ళీ అయ్యప్పకి చెడ్డ పేరే. దీక్ష అయిన తర్వాత పారాసెటమాల్ వేసుకుంటున్నామంటే, నేను జ్వరం తగ్గినాక పారాసెటమాల్ ఇస్తే విరోచనాలు వచ్చి రియాక్షన్ అయ్యి మళ్ళీ దానికి ఉల్టా ఖర్చు. అంటే అట్లా చాలామంది ఇరుముడి సమర్పించిన తర్వాత 5 రోజులు 10 రోజులు తక్కువ అయితే ఇక్కడ వచ్చి మళ్ళీ దీక్ష అదే చెప్పాను కదా, జ్వరం తగ్గాక పారాసెటమాల్కి విరోచనమే. వాడు అక్కడ అగ్నిలో ఆల్రెడీ కాలిపోయాడు, మళ్ళీ విరోచనం వచ్చింది, దానికి బయో యాడ్ అవుతుంది ఒక్కొక్కటిగా. చాలా మంది స్వాములకు తెలియదు స్వామి ఈ విషయం. చాలా మంది కాదు, కొంతమందికే తెలియదు. తెలిసిన వాళ్ళందరూ 41 days ఉన్నారు, 48 days ఉన్నారు. ఈ తెలియని మిడిమిడి జ్ఞానం ఇప్పుడు అన్నారు చూసారా, బాధగురు. ఆ బాధగురులు నేర్పిన వాళ్ళు. కరెక్ట్ స్వామి. 41 days 48 days? సో దీనికి ఎలా ఉంటుందని ఆయుర్వేదిక సిద్ధాంతం ప్రకారం 41 రోజులు, ఆధ్యాత్మిక ప్రకారం 27 నక్షత్రాలు, 12 రాసులు, 9 గ్రహాలు, అష్టదిగ్బాలకులు కలిపితే 48 రోజులు, 3 పక్షములు, 3 దినములు. ఒక పక్షం అంటే 15 రోజులు, దానికి ఒక ప్రాయశ్చిత్తం ఒక రోజు, 3 పక్షాలకి 3 ప్రాయశ్చిత్తం 48 రోజులు అయి 49 రోజులు ఇరుముడి కట్టుకోవడం అనేది విశేషత. ఆయుర్వేదిక మండల కాలంగా 41 రోజులు అయింది. కాలగర్భంలో 2 ఉన్నాయి. శరణమయ్యప్ప. శరణమయ్యప్ప గురుగారు. శరణమయ్యప్ప. నా పేరు పృథ్వీ. పృథ్వీ. నాకు ఒక డౌట్ ఉంది. అదేంటంటే లైక్ గురుస్వామికి కన్యస్వామికి నియనిష్మాలు సేమ్ ఉంటాయా లేకపోతే డిఫరెంట్ ఉంటాయా? 100% సేమ్. ఇంకా కన్యస్వామి కంటే గురుస్వామి ఎక్కువ చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర మాల వేసి ఇరుముడి కట్టి వాళ్ళు చేస్తున్నట్టు మంచి చెడుగా అన్నిటికీ ఆయన ఉన్నారు కదా. ప్రాయచిత్తం కలవు నామస్మరణ, జపం చేయాలి, ఇంకా ఎక్కువ చేయాలి. ఆయన ఇంకా నియమనిష్ఠులు ఎక్కువ ఉండాలి, ఆయన చాలా ఎక్కువ ఉండాలి. కాంచనం కర్మ రూపేణ. వాళ్ళు మాల వేసి దక్షిణ ఇచ్చాడా, అది తీసుకున్న తర్వాత అరిగించుకోవాలన్నా? పూజ చేస్తే దక్షిణ ఇచ్చాడా, అరిగించుకోవాలన్నా? యాత్ర చేసినప్పుడు దక్షిణ ఇస్తాడా, అరిగించుకోవాలన్నా? ఆ కాంచనం, వాడి యొక్క కాంచనంతో కర్మను నీకు ఇచ్చేస్తున్నాడు. ఆ కర్మను కరిగించాలంటే ఏం చేయాలి? జపం, అనుష్ఠానం. ఆ గురుస్వామికి ఎక్కువ అనుష్ఠానం కావాలి. అయితే కొంతమంది గురుస్వాములు అంటున్నారు కన్యస్వామి అంటే డైరెక్ట్ అయ్యప్పే ఉంటారు, సో ఎక్కువ నిష్టగా ఉండాలి, మాకు ఏదైనా పర్లేదు అని అంటున్నారు. దానికి మీరేమంటారు? ఆయన చెప్పింది బోధగురు బాధగురు. అది బాధగురు దొంగస్వాములు మాట్లాడే మాటలు. అలా ఉండదు. ఆయనకి మాకేం ఉండదు, కన్యస్వామికి ఎక్కువ ఉంటుంది, మేము ఎట్లయినా ఉండొచ్చు అని చెప్పాడు అనుకో, మరి ఆ యూనివర్సిటీ నుంచి చదివి వచ్చిన వాళ్ళు అలాంటి పరీక్షలే వస్తాయి. మంచి యూనివర్సిటీని ఎంచుకోండి, మంచి గురుని ఎంచుకోండి. ఇంకొకటి ఉంది గురుగారు, 41, 48 అన్నారు కదా, 108 చేసేవాళ్ళు కూడా ఉన్నారు. సో దానికి అది 108 యాత్ర చేసే వాళ్ళకి నేను ఒక సూచన ఇస్తున్నాను అండి. 68 రోజుల తర్వాత మన శరీరంలో ఒక రసాయన మార్పిడి అనేది ఏర్పడుతుందండి. మనకు తెలియకుండానే మన వీర్య స్ఖలితం అయిపోతుంది ఆహారం తీసుకునే దాంట్లో. బ్రహ్మచర్యానికి ఒక పవర్ 68 రోజులు గట్టిగా ఉంటుంది. ఎందుకంటే మనం తీసుకున్నటువంటి ఒక దీని ద్వారా తెలియకుండానే బ్రహ్మచర్యం అనేది పోతుంది. తర్వాత అది వేషయాత్రే.
అంటే తీసుకోకూడదని అంటున్నారు 108. అమ్మ మీరు అడిగారు చూసారా, ఈ యొక్క అయ్యప్ప ఎక్కడి నుంచి వచ్చారో ఏం చూస్తారంటే మన ఆంధ్రప్రదేశ్ నుంచి కేరళ రాష్ట్రానికి వెళ్ళింది తంత్ర పూజ. ఈ తంత్ర పూజ అనేది తంత్రశాస్త్రం అనేది సంపూర్ణంగా విద్య నేర్చుకున్న వారే చేయాలి. ఆ వేద మంత్రాన్ని లోపల మననం చేస్తూ దాని ముద్ర రూపంలో స్వామివారికి భావన చేయడాన్ని, భావన అనేది అదొక ప్రవృత్తిగా అదొక ప్రక్రియ, అది తంత్ర పూజ అండి. ఈరోజు రేపట్లో దారికి పోయే దానీలందరూ కూడా ఒక ఉత్తరీయం లాంటిది ఇలా వేసేసుకొని బాగా పెట్టేసుకొని నేను తంత్రి, ఎందుకు తంత్రి, వాడు ఏం తంత్రియో నాకు తెలియదు. తంత్రి అంటే ఒకళ్ళే ఉంటారండి, పరశురాములు వారు ప్రతిష్ఠిస్తున్న తంత్రి, మిగతా వాళ్ళందరూ కూడా ఆ పూజ చేసి ఒక పూజారులు అంటారు వాళ్ళందరినీ, తిరిమేని మేల్శాంతి అంటారు. ఈ తంత్రులంతా లేదు ఎక్కడ, దానికంతా పరశురాములు వారి ప్రతిష్ఠిస్తున్న వాళ్ళే తంత్రులు. ఏదైనా దేవాలయ ప్రతిష్ఠ చేసే బ్రహ్మ అంటారు సరే, దాన్ని తంత్రి అంటారనమాట. అక్కడ ఈ తంత్ర పూజ అనేది అనుష్ఠానం ఉన్న వాళ్ళే చేయాలి, లేదా ఎవరు పడితే వాళ్ళు చేతులు ఇట్లా తిప్పేస్తాం, కాలు ఇట్లా తిప్పేస్తాం అని అనుకుంటే పూజ చేయించుకున్న వాళ్ళకి ఏ తప్పు లేదు. ఎందుకంటే ఆ గురుస్వామిని ఎంచుకున్నారు, చేసుకున్నారు, దక్షిణ ఇచ్చేసారు, అయిపోయింది. దీని ఇంపాక్ట్ అతని ఫ్యామిలీ మీద చాలా పడుతుంది. తెలియని దోషం అతనికి తగులుతుంది. తన యొక్క ఉనికిని చాటుకోవడానికి చేసే డ్రామాను మానేయాలి. మంత్రం చెప్పండి, పుస్తకం ఉంది కదా, చక్కగా మంత్రం చెప్పండి. అదొక వేషంగా బాగా పెద్ద డోమ్ డోమ్ ఎవరు పడితే వాళ్ళు తంత్రులు. ఏం తంత్రులు నాకు అర్థం కావట్లేదు, ఎక్కడి నుంచి వీళ్ళు తంత్రులు అయ్యారో తెలియదు. అలా ఏం ట్రైనింగ్ ఉండదండి కేరళ రాష్ట్రంలో. మీరు రండి, మేము మీకు ట్రైనింగ్ ఇచ్చేస్తాం, మీరు ఇష్టం వచ్చినట్టు ఉన్నాడని కనీసం ఆ భాష నేర్చుకోవడానికైనా రావాలి. గురుగారు ఇప్పుడు ఇక్కడ నుండి శబరిమల యాత్రకు పాదయాత్ర వెళ్తున్నారు గురుస్వామి. వాళ్ళు వెళ్తున్నప్పుడు వాళ్ళకు స్నానాలు చేయడానికి కానీ ఇలాంటివి ఇబ్బందులు ఉంటాయి గురుస్వామి. ఒకవేళ మూత్ర విసర్జన అలాంటివి చేసినప్పుడు స్నానాలు కంపల్సరీ చేయాలా, ఎట్లా గురుగారు? ఎందుకంటే మా గురుగారు మాకు పాదయాత్ర నేర్పించలేదు, వనయాత్ర నేర్పించారు. పాదయాత్రలో ఎలా ఉండాలనేది నాకు తెలియదు, ఎందుకంటే మేము చెయ్యలేదు, మాకు తెలియదు. మాకు వనయాత్ర తెలుసు. అంటే చాలామంది ఇక్కడ నుంచి అడిగారు కదా, ఆగండి. కానీ పాదయాత్ర చేయడం తప్ప రైటా అనే మీమాంసకు నేను రావట్లేదు. కనీసం ఇలా అయినా హైందత్వం పెరుగుతుంది కదా దైవనామస్మరణతో. మీరు కావాలంటే జైనీయులు చూడండి, ఆ గురువులంతా నడిచే వెళ్తుంటారు, వాళ్ళ వెనక వాహనం వస్తూ ఉంటుంది. దానివల్ల తప్పు లేదు, కానీ మీ వృత్తి ప్రవృత్తిని మానుకోని వెళ్ళి తప్పులు చేయకండి. మీ యొక్క వ్యాపారమో ఉద్యోగమో 45 రోజులు 50 రోజులు అవుతుంది కదా, దాని అన్నింటినీ వదిలేసి అక్కడికి వెళ్తే మీ భార్య పిల్లలు ఇక్కడ మంచి చెడుగా ఉన్నారో లేదో తెలియదు, ఎలా చేస్తున్నా అవన్నీ కూడా చూసుకొని చేయండి అంతే. దాన్ని మీరు మూత్రం పోయామా, మేము దొడ్డికి పోయామా, కాలు గడగాల, స్నానం చేయాలంటే అవన్నీ ఎక్కడో పోతుంటారు, మీకు వచ్చింది ఏం చేస్తారు, ఇరుముడి నెత్తి మీద ఉంటుంది. దీనికోసమే అవన్నీ చేయాలా లేదా అని ఆలోచించండి. గురుగారు ఇప్పుడు ఆ చిన్నపిల్లడు మాల వేసుకున్నారు కదా, అసలు మాల ఏ వయసు నుంచి వేసుకోవాలి? స్కూల్లో రిస్ట్రిక్షన్స్ చాలా ఉంటాయి, మనందరికి ఆ కాంట్రవర్సీల గురించి తెలుసు, పోయినసారి కూడా మనం దీన్ని చేసాం. చేసాం. సో అసలు ఏ వయసు నుంచి మాల ధారణ అంటూ వేసుకోవాలి? ఇప్పుడు మీరందరూ ఎందుకు నల్లబట్టలు వేసుకున్నారు? ఎందుకు మీరు జీన్ ప్యాంట్ టీ షర్ట్ వేసుకోవచ్చు కదా? స్కూల్కి వెళ్ళాలంటే యూనిఫామ్ ఉంటుంది స్వామి. ఐఎమ్ హానరింగ్, ఐఎమ్ ఒబ్లైజింగ్ అని చెప్పి అక్కడ వెళ్తున్నాం. ట్యాగ్ వేసుకొని, బెల్ట్ వేసుకొని, షూ వేసుకొని వెళ్ళాలి. రూల్, నువ్వు ఈ స్కూల్కి రావాలి అంటే నీకు ఈ నియమ నిబంధనలు ఉంటుందని ఒక స్టార్ గుర్తుపెట్టి ప్రతి పేరెంట్స్కి లెటర్లో ఉంటుంది. ఎస్ నో. స్వామి గారికి ఎలాగైతే నల్ల బట్టలు వేసుకుంటామో స్కూల్కి కూడా సేమ్ అలాగే, అందరికీ ఒకటే, అందరూ ఒకటే అన్నట్టు స్కూల్లో. మరి చంటి పిల్లవాడు మాల వేసుకున్నారు, కొంతమంది ధర్నాలు చేశారు, బ్లాక్ డ్రెస్ని అవాయిడ్ చేస్తారా, మీరు హిందుత్వానికి వ్యతిరేకం, మీరు ఆది ఇది అని. ఈ ఒక్క స్వామి మాల వేసుకొని ఆ గుడికి, ఆ స్కూల్కి వెళ్ళడం వల్ల అక్కడ స్కూల్లో మాతస్వాములు ఎక్కువ శాతం టీచర్స్ మాతస్వాములే ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారో తెలీదు, కానీ ఈ స్వామిని చూసి మాలలో ఉన్న భయంతో ఆ మాతస్వామి క్లాస్కి రాదు. ఒక స్వామి వల్ల ఎంతమంది స్టూడెంట్స్ దెబ్బతిన్నారు? క్లాస్ మొత్తం పోయింది. ఈ స్వామికి ఏమో అయ్యప్ప ఉన్నారనే ఒక భయం, ఈ స్వామికి ఆనందం. వాళ్ళ నాన్న ఏమో మాల వేశాడు, ఎందుకు వేసేసాడో తెలియదు. ఈ చంటి పిల్లలకి ఏం తెలుసండి, పాపం అండి వాళ్ళు. ఆ చన్నీటి స్నానం, అమ్మ ఒడిలో ఉండవలసిన పిల్లలు వీళ్ళు.
తల్లి ప్రేమతో ఆ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్, సాయంత్రం రాగానే కాస్త స్నాక్స్, ఆట ఆడుకునే ఒక వయసులో వాళ్ళని భక్తి అనే భావన, భక్తిగా పూజ చేయించి సివిల్లో తీసుకెళ్ళండి పిల్లల్ని. దీక్ష తీసుకొని ఆ స్కూల్ మేనేజ్మెంట్కి అగెనిస్ట్గా గొంతు లేపి సంఘాలన్నింటినీ తీసుకుపోయి ధర్నాలు వేసి స్కూల్ని పడగొట్టి గుళ్ళ చేసిన చరిత్రలు ఎన్ని వినలేదు. ఈ డ్రెస్సులు వేసుకోలేదు, నీ ధర్నాలు చేసి ఇట్స్ అగెనిస్ట్ టు ద సిస్టమ్. అయ్యప్ప డ్రెస్సుకే కదా మీరు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, మరి ఆ స్కూల్ డ్రెస్కి ఇంపార్టెన్స్ ఇవ్వరా? అది మేనేజ్మెంట్ కదా. ఈ 40 రోజుల తర్వాత ఇతను ఎక్కడికి వెళ్ళాలి? అదే స్కూల్కి వెళ్ళాలి. మరి ఈ ధర్నా అంతా ఏమైంది? వీడిని చూసినప్పుడు ఆ టీచర్ కానీ ఆ మేనేజ్మెంట్ కానీ వీరి మీద గిడ్స్ పెట్టుకోరా? ఇది తెలుసుకోవట్లేదు మనం ఎవరు. ఆ ధర్నా చేసిన వాళ్ళందరూ తర్వాత వాడికి వచ్చే మంచి చెడు అంతా ఎగ్జామ్లో ఉన్నంత వాళ్ళు ఉంది కాపాడుతారా? ఈ 40 రోజుల పాఠం పోయింది. ఒక ఫ్యాకల్టీ కాదు కదా, ఒక క్లాస్ అంటే ఒక 4-5 టీచర్స్ వస్తారు కదా, మల్టిపుల్ మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్, హిందీ అని. అందులో ఎవరో ఒకరికి ఇబ్బంది ఉంటుందండి, ఉండదని మాత్రం చెప్పలేమండి. కామన్ బాత్రూమే ఉంటుంది కదా, శుభ్రంగా ఉంటుందా ఉండదా తెలియదు కదా, వెళ్ళాలి. నాకు భిక్ష ఉంది చూడండి. ఈరోజు షూటింగ్లో అతను మీరు మాల వేసినటువంటి మీ స్వామి ఈరోజు ట్యూస్డే స్కూల్ డే, అక్కడ స్కూల్ నడుస్తుంది, స్కూల్ని ఎగ్గొట్టి మరీ ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చున్నారు. చదువు పోయింది, ఐఎమ్ హానరింగ్ టు మై స్కూల్ అని చెప్పే ఆ వర్డ్ పోయింది. ఈరోజు నేర్చుకోవాలన్న సబ్జెక్ట్ అంతా పోయింది. భిక్ష అనే పేరు మీద స్కూల్ని ఎగ్గొట్టి వాట్స్ మెసేజ్ ద చిల్డ్రన్స్ ఆర్ గివింగ్? ఆ పేరెంట్స్ ఏమిస్తున్నారు సొసైటీకి? దీక్ష అనేది ఒక 10 మందికి మెసేజ్ ఓరియంటెడ్గా ఉండాలనుకుంటున్నాను. నేను మాల వేసుకొని విద్యార్థులను తప్పనట్లేదు, ఆ తల్లిదండ్రులను తప్పనట్లేదు, కానీ ఆలోచించండి, దీనివల్ల మంచి జరుగుతుంది. నిజంగా ఈరోజు ఆ పిల్లవాడికి టీవీ ముందర కూర్చోవాలనే క్యూరియాసిటీ ఉంది, స్కూల్ టీచర్ ముందర కూర్చోవాలనే నెగ్లిజెన్సీ వచ్చింది కదా. ఇప్పుడు ఉన్న నెగ్లిజెన్సీ ఎవరు ఉంటుంది కదా. ఆ పసిగందుకు ఏం తెలుసండి? తీసుకొచ్చిన మీది తప్పు, అతనిది కాదు. ఓ గర్వంగా రా సుమన్ టీవీదా వాడు నేను కూడా వచ్చేస్తా అందరూ కనబడతారని చూపించుకోవడానికి. నో మీనింగ్ ఆఫ్ దిస్. ఆలోచించండి, ఇవన్నీ కూడా నా అయ్యప్ప స్వాములు బాగా ఆలోచించండి. మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలకి మీరు మాల వేస్తున్నారు కదా, మేము మొక్కుకున్నామండి, మొక్కుకోండి. అతనికి కాస్త అతని పనులు, అతనికి వృత్తి చక్కగా అతను వచ్చినప్పుడు మాల వేసుకోమని చెప్పండి. స్కూల్లో డిస్టర్బ్ చేసి, చదువుని డిస్టర్బ్ చేసి, ఎగ్జామ్ని డిస్టర్బ్ చేసి అక్కడ వచ్చి స్వామి అని పిలుస్తారా? ఆ టీచర్ ఎలా పిలుస్తారు? వాట్స్ యువర్ నేమ్? హే శివ, హే మౌనిక, హే లక్ష్మి, హే రాజు అలా పిలుస్తారా? శివ స్వామి అని పిలుస్తారా టీచర్స్? పేరు పెట్టి పిలుస్తారని. అప్పుడే ఆ ఇంటిమసీ అనేది ఆ టీచర్కిను ఆ స్టూడెంట్కి ఉన్న రెప్ప పెరుగుతుంది. పిలిచి మందలించాలంటే కూడా మందలించలేరు ఆ టీచర్. దానివల్ల మిగతా స్టూడెంట్స్ ఇంపాక్ట్ పడుతుంది. ఇక్కడ మాత్రమే చూస్తున్నామా, ఆ కూడా ఉన్న పిల్లల ఇళ్ళలో అందరూ ఎలా ఉంటారో కూడా తెలియదు కదా. కొంచెం మంచి చెడు అంతా కూడా స్టూడెంట్స్ ఈ వయసు పిల్లలు క్యారీర్లో, వారి క్యారీర్లో కొంచెం, వీరి క్యారీర్లో కొంచెం, వీరి క్యారీర్లో కొంచెం తినే అలవాటు. మనం కూడా తిన్నాం కదా చిన్నప్పుడు. మన అమ్మ ఇచ్చింది, వాళ్ళ అమ్మ పిల్లలకి ఇవ్వడం, వాళ్ళు ఇచ్చింది మనం తినడం. ఆ పిల్లలకి ఈ 60 రోజులు దాన్ని మిస్ చేస్తున్నారు కదా. ఓకే, దీని తర్వాత శబరిమలకి తీసుకెళ్తారు. 100% అవన్నీ కూడాను హాలిడేస్ లేని రోజే, స్కూల్ ఉన్న రోజే. అప్పుడు కూడా పోతుందా క్లాస్? లెటర్ కూడా ఇవ్వరు. ఆ సబ్జెక్ట్ పోతే ఆ నాలెడ్జ్ పోయిందా? అక్కడ ఫస్ట్ క్లాస్ వాడు ఫస్ట్ క్లాస్ IAS IPS అవుతూనే ఉంటాడు. ఇలా పోగొట్టుకున్నట్టే. టుడే ఈజ్ నెవర్ కమ్ కదా, ఆ డే అవుట్. దాన్ని మనము ఆ పిల్లల యొక్క భవిష్యత్తును మనమే కదా చెడుపుతున్నాము. దాని దీక్ష అనే పేరు మీద, సెంటిమెంట్ అనే పేరు మీద తీసుకురాకండి. భక్తి అనే పేరు మీద పిల్లలకి భక్తి ఉంటుందండి, కానీ మనకంటే పిల్లలకి ఆ పిల్లవాడికి ఇప్పుడు ఈ షూటింగ్ కంటే కూడా ఒక క్రికెట్ బ్యాట్ ఇవ్వండి, చక్కగా ఆడుకుంటాడు. ఇది ఆడుకోవాల్సిన వయసు. అండ్ వన్ మోర్ థింగ్, ఇది జనరల్ టాపిక్గా అనుకోండి. మీ పిల్లలు ముందు బాగుపడాలంటే ఫోన్ ఇవ్వడం మానేయండి దయచేసి. మీ పిల్లలు బాగుపడాలంటే ఫోన్ ఇవ్వకండి. ఫోన్ ఇచ్చారంటే మీ పిల్లల యొక్క భవిష్యత్తును మీరే తల్లిదండ్రులే నాశనం చేస్తారు. మీరు బిజీగా ఉండి వాళ్ళు మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదని ఫోన్ ఇస్తున్నారు, కానీ మీరు తెలియట్లేదు వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తున్నారని. శరణమయ్యప్ప. గురుగారు, ఇరుముడిలో అస్సలు అంటూ ఏమేమి ఉండాలి? ఒకవేళ పక్కన పెట్టాల్సిన పరిస్థితి వస్తే యాత్ర సమయంలో అప్పుడు జపించాల్సిన మంత్రం కానీ, లేదంటే తీసుకోవాల్సిన బాధ్యత మరొక స్వామికి పక్కన పెట్టడం అంటే? అంటే యాత్రలో ఎక్కడికైనా వాష్రూమ్స్కి అట్లా వెళ్తూ ఉంటారు కదా గురుగారు, ఏం చేయాలి?
ఇరుముడి అంటే ఈ ఫస్ట్ ఇరుముడిని మోసింది సాక్షాత్ అయ్యప్ప స్వామి వారే. మగిషి అనే రాక్షసిని సంబంధించడానికి ఆయన వనంకి వెళ్ళారు. కానీ పందలరాజు యొక్క భార్య తన రాజ్యాన్ని ఎక్కడో అడవిలో పుట్టిన ట్రైబల్ తీసుకెళ్ళిపోతున్నాడని మహామంత్రి చెప్పడంతో తన కడుపులో పుట్టినటువంటి కొడుకుకి ఆ యొక్క అవకాశం దక్కదేమని చెప్పేసి తలనొప్పితో నటిస్తుంది. దీనికి మందు పులిపాలే అని అంటుంది. ఎవరు పోరు, అర్ధరాజ్యం ఇస్తామన్నా కూడా. మణికంఠుడు తల్లి కదా, ఆర్యాంబాళ యొక్క తల్లిని తలనొప్పి తీర్చడానికి తను బయలుదేరుతాడు వనానికి. అప్పుడు ఎంత చెప్పినా మారం చేస్తున్నాడు, చేయట్లేదు. అప్పుడు పందలరాజు గారు ఏం చేస్తారంటే ఇరుముడి 2 ముళ్ళు ఒక కొబ్బరికాయలో నెయ్యి పోసి దాన్ని ఇరుముడిలాగా కట్టి బియ్యం పప్పులు ఉప్పులాగా పెట్టి, నాన్న దారిలో నీకేమైనా ఆకలి అవుతుంది నాన్న వండుకొని తిను అని చెప్పి ఇచ్చి పంపించారు. ఫస్ట్ ఇరుముడి మోసింది సాక్షాత్ అయ్యప్ప వారే. ఇప్పుడు ఇంతకుముందు ఒకళ్ళు అడిగారు, మేము శివ దీక్షలు ఇరుముడి కట్టుకుంటాం, ఇంకో దీక్షలు భవాని దీక్షలు ఇరుముడి కట్టుకుంటాం. ఇవన్నీ క్రియేటెడ్, దట్ ఈస్ ద ఒరిజినల్. ఇరుముడి పుట్టిన దానికి ఎవిడెన్స్ కూడా ఉండాలి కదా. మనకు ప్రమాణం లేకుండా ఏది చేయకూడదు, ప్రమాణంతో చేశారు. ఆ యొక్క ప్రమాణంతో అక్కడ ఇరుముడి అనేది వచ్చింది. కానీ ఇక్కడ కూడా ఈ దీక్షలో ఇరుముడి చేస్తున్నాం, ఇది కూడా పుణ్యకార్యం, దీన్ని మనం కాదనట్లేదు. బట్ ఇరుముడి పుట్టింది అక్కడ అయింది. సో ఇరుముడి ముసుకుని స్వామివారు వెళ్ళారు, అయ్యింది. దాన్ని మనం కూడా చేస్తున్నాం. ఈ ఇరుముడి అనేటప్పటికి ఏం చేయాలంటే 6 కొబ్బరికాయలు ఉంటాయి. ఫస్ట్ ఇరుముడి కట్టుకున్న తర్వాత ఒక కొబ్బరికాయని మనం పైన కొబ్బరికాయ ఉంటే ఎలా ఉంటుంది, కొబ్బరికాయ ఎలా ఉంటుంది, పీచు పీచుగా గరుగ్గా ఉంటుంది కదా, అదే నేను. ఆ నేనుని ఆ భూమి మీద ఇలా రాకడంతో అది పాలిష్డ్గా మారుతుంది. అది వెంటనే విరిగిపోతుంది అనమాట. ఆ పాలిష్గా ఉండదు, చాలా సెన్సిటివ్ ఉండదు. ఆ గరుకే ఎప్పుడు ఉంటుంది, సెన్సిటివ్ విరిగిపోతుంది. వెంటనే దాన్ని నువ్వుల నూనె పసుపుతో రంగరించి పక్కన పెట్టడం. అండ్ 5 కొబ్బరికాయలు ఇరుముడిలో వేయాలి. ఒక కొబ్బరికాయకి కన్నం తీసి ఆ నీళ్ళంతా తీసి అందులో నెయ్యి వేయడం. అంటే ఇది దేహం, ఈ కొబ్బరికాయ అనేది దేహం. నెయ్యి, ఆవు నెయ్యి ఆత్మను బంధించి ప్రాణం అనే దాన్ని పోసి కొబ్బరికాయలు నెయ్యి నింపేస్తాం. మిగతా 4 కొబ్బరికాయలు ఉన్నాయి. ఆ 4 కొబ్బరికాయలు పక్క ఇరుముడిలో వేసుకొని అందులో అభిషేక ద్రవ్యాలు అవన్నీ వేసుకొని బియ్యం అంతా వేసుకొని ఇరుముడిగా కట్టి తల మీద పెట్టుకొని వనయాత్ర చేస్తూ ఉంటారు. ఈ వనయాత్ర పోయే చోట అందుకే ఇంతకుముందే నేను చెప్పాను, ఒకే శత్రువు 2 ఉపద్రవం అని. నోరు, ఆ నోరు కంట్రోల్ చేస్తే ఆహారం, బాత్రూమ్ రాదు, మీరు అన్నారు వాష్రూమ్ అవన్నీ ఏం రాదు, చక్కగా వనయాత్ర చేయొచ్చు. ఇప్పుడు ప్రతి 3 కిలోమీటర్కి అక్కడ వాష్రూమ్స్ అవన్నీ కూడా అరేంజ్ చేశారు. ఇరుముడి మోసేటప్పుడు వాష్రూమ్ వచ్చిందంటే స్నానం చేయాల్సిందండి. ఎందుకంటే సాక్షాత్ పవిత్రమైనటువంటి స్వామివారి అభిషేక ద్రవ్యాలే ఉన్నాయి కాబట్టి స్నానం చేయక తప్పదండి. 100కు 1000% స్నానం చేయవలసిందే యాత్రలో, అది తప్పదు. ఇరుముడి టచ్ చేయకూడదు లేకపోతే, ఎందుకంటే సాక్షాత్ స్వామివారికి వెళ్ళే ఒక అపురూపమైనటువంటి వస్తువు. అక్కడితో అది అయిపోయింది. ఈ పంబకు వచ్చేస్తాం. పంబకు వచ్చిన తర్వాత గురువుగారు ఇరుముళ్ళని ఇప్పుతారు. ఇప్పిన తర్వాత అందులో నుంచి 3 కొబ్బరికాయలు తీస్తారు. 5లో 3 తీస్తారు. ఇటు నెయ్యికాయ, ఒకటి అటుపక్క అమ్మవారి కాయన ఉంటుంది, దాన్ని కట్టేస్తారు. ఈ 3 కాయని తీసుకొని చేతుల బ్యాగ్లో సైడ్ బ్యాగ్లో వేసుకోవాలి. ఒకటి కన్నిమూల గణపతి అనేది సాక్షి గణపతి అనమాట, ఆయన నువ్వు వచ్చావని చెప్పడానికి ఒక సాక్షిగా. రెండవది ముక్తి పొందిన శబరిమాత ఉన్నారు కదా, శబరి పీఠంలో ఒకటి. ఇంకా పావనమైనటువంటి సత్యమైనటువంటి 18 అంబడి దగ్గర ఒకటి కొట్టేసి పైకి ఎక్కేస్తాం. ఎక్కిన తర్వాత ఈ ఇరుముడి ఇప్పుతాం. అక్కడ దేహం ఆత్మ పోసాం కదా, దీన్ని పడగొట్టి అందులో ఉన్న ఆత్మను పరమాత్మకు అభిషేకం చేస్తాం. అప్పుడు ఈ దేహం ఏమైంది, పడగొట్టగానే పోయింది, అక్కడ అయ్యప్పలో కలిసిపోయింది. ఇది ఇంకా శవమే కదా, ఇది కాష్టంలోకి వెళ్ళాలి కదా. అక్కడ 18 అంబడి ముందర పెద్ద అగ్నిగుండం ఉంటుంది. ఆ అగ్నిగుండంలో ఈ కొబ్బరి చిప్పను తీసుకుపోయి కాల్చడం. ఇదే మనం చనిపోయిన తర్వాత కూడా కాల్చేది అదే కదా. దేహంలో ఆత్మను తీసుకుపోయి పరమాత్మలో వేయగానే ఈ కొబ్బరికాయ శవం అయిపోయింది, దాన్ని తీసుకుపోయి అగ్నిలో వేసేసాం. ఇదే మనం చేసే ప్రక్రియ. అండ్ ఇంకొక కొబ్బరికాయ ఉంది కదా, ఆ కొబ్బరికాయ అమ్మవారు ఉంటారు, మాళిగేపురత్తమ అని వామభాగంలో ఉంటారు. అక్కడ దొల్లించి వదలాలి. ఎందుకంటే శివైక్యం పొందుతారు, ముక్కంటివాడు కదా, అక్కడ అమ్మవారు కదా, అమ్మవారి ముందర అయ్యవారిని కొట్టకూడదు. అలా దొల్లించేసి కింద వదిలేసాలి. నేను నా ఆహాన్నన్నింటినీ వదిలి ఇంత బెండ్ అవుతామండి, ఆల్మోస్ట్ వాళ్ళు ఇంత బెండ్ అవుతాం. ఇలా పెట్టుకొని స్వామి శరణం స్వామి శరణం స్వామి శరణం చెప్పుకుంటూ తొలిచుకుంటూ పోయి ఈశాన్యంలో వదిలేస్తాను. ఆగ్నేయంలో ప్రారంభించి ఈశాన్యంలో తీసుకొచ్చి దాన్ని వదిలేస్తారు. 5 కొబ్బరికాయలు ఇలా అయిపోయింది. అందులో ఉన్నటువంటి ద్రవ్యాలతో అభిషేక ఆరాధనని తీసుకొని బియ్యం అంతా వండుకొని తినడం, లేదా అక్కడ అన్నదానంలో సమర్పించడం. ఒక 3 పిడికిళ్ళ బియ్యం తీసుకురావడం, మాలతోనే ఇంటికి వచ్చి
మాల విసర్జన అయిన తర్వాత మరుసటి రోజు ఆ వండిన ఆ బియ్యంని పొంగలి వండి, చక్కెర పొంగలి ఏదో వండి మన బంధు దాయాదులు మిత్రులందరికీ పిలిచి ఒక భోజనం ఇచ్చి ఆ మరుసటి రోజే శబర కార్యక్రమాలు చేసుకోవడం, కుటుంబంతో పాటు కులదైవానికి వెళ్ళి దర్శనం చేసుకురావడం. నేను పంబలో ఇప్పేస్తాను, నేను దారిలో దానయ్యని, అలా అంతా కాదు. ఆ వనదేవత మనల్ని శపిస్తుందట, ఎక్కడ మాల వేసుకుంటే అక్కడే వచ్చి ఇరుముడి ఇప్పాలి. ఆ దోష పరిహారమే ఇవన్నీ. నాకు ఇన్ని రోజులు చేస్తాం, తెలియకుండా అయిపోయింది. ఇక మీద కరెక్ట్ చేస్తాం, కరెక్ట్ చేద్దాం, చేయడంలో తప్పలేదు. ఇప్పుడు సుమన్ టీవీ ఈ ఇన్స్టెంట్ ఎందుకు తీసుకున్నారు? మీకు పిఆర్పి పెరగడానికా? కాదు కదా. దీనివల్ల ఎంతో అవేర్నెస్, ఎంతో అవేర్నెస్. ఇప్పుడు ఒక 3 రోజుల క్రితం నేను తిరుపతి నుండి వస్తున్నాను, కళ్యాణోత్సవం అయ్యి. కర్నూలు కంటే ఒక 27 కిలోమీటర్ దూరంలో ఒక పెట్రోల్ బంక్లో నేను జనరల్గానే కొంచెం నేను బయట దిగడానికి ఆలోచిస్తాను. రాగానే అక్కడికి వచ్చి నమస్కారం చేసేస్తాను నుంచి. అప్పటికి ఒక అతను జస్ట్ మా వాడు, స్వామి ఇంత అమౌంట్ అయిందని మా డ్రైవర్ చెప్పగానే అద్దం దింపాను. ఒక స్వామి మీరు సుమన్ టీవీలో పోయినసారి చెప్పారు కదా అని అంటున్నాడు. అక్కడ సుమన్ టీవీ పబ్లిసిటీ కాదు, ఆ సబ్జెక్టు. స్వామి నేను మీ దగ్గర సబ్జెక్ట్ చూసి నేను నేర్చుకున్నాను స్వామి, నేను లోకవీరం నేర్చుకున్నా, గణపతి అష్టోత్తరం నేర్చుకున్నా, కుమారస్వామి అష్టోత్తరం నేర్చుకున్నా, అయ్యప్ప అష్టోత్తరం చేసుకున్నా, మీతో ఒక సెల్ఫీ దిగవచ్చా అని అడుగుతున్నాడు. ఇక్కడ సుమన్ టీవీ గెలిచిందా లేదా? ఎక్సలెంట్గా ఇది ఈ యొక్క విషయం. ఇది నేను పొగడ్డానికి అవసరం కదా, నేను అన్ని ఛానల్స్లోనే కూర్చున్నాను. అతను చెప్పింది 3 రోజుల క్రితం, నేను దీక్షలో ఉండే అబద్ధం చెప్పలేను, అవసరం లేదు నాకు. నేను నేర్చుకున్నానండి అంటే ఎంత ఆనందం అనిపించింది. నువ్వు నాతో ఫోటో దిగడం కాదు, నేను నీతో ఫోటో దిగాలరా అని చెప్పి అతని దగ్గర తీసుకొచ్చి అతనికి ఒక షాల్వ కప్పి నేను అతనికి ఫోటో దిగాను. నేను అతనితో నా ఫోన్తో తీయయ్యా అంటే, లేదు స్వామి నాతో ఉంటే మా శిష్యులకు అందరికీ చెప్తాను. అతను ఎలా చెప్పాడో 10 నిమిషాలు అందరూ ఒక 20 మంది జమ అయిపోయారు. మేము చాలా ఫాలో అవుతామండి, మేము మీ యొక్క విషయాలంతా మాకు చాలా ఐ ఓపెన్గా అయిందని. అందుకే ఈ యొక్క సుమన్ టీవీ ద్వారా విషయాన్ని తెలుసుకుని, అక్కడ హంస క్షీర జ్ఞానం అని ఉంటుందండి. ఈ హంసకు పాలు నీళ్లు కలిపి పెడితే అందులో ఉన్న సబ్జెక్ట్ని మాత్రం తీసుకోవాలి, కానీ పనికిరానివన్నీ తీసుకోకూడదు. మా హావభావాలు, మా డ్రెస్ కోడ్లు, ఇవన్నీ కామెంట్స్ పెట్టకండి. మీరు ఏం నేర్చుకున్నారు, ఇది తెలుసుకున్నారా లేదా అని చెప్పి కామెంట్స్ పెట్టి చూడండి. ఇంకా ఇన్స్పైర్డ్గా ఉంటుంది, ఇంకా కొత్త సబ్జెక్ట్తో మీ దగ్గరికి రావాలని కోరికగా ఉంటుంది. గురుగారు నాకు ఇంకొక డౌట్ ఉంది. నాకనే కాదు కన్యస్వాములందరికీ డౌటే ఇది. పొద్దున లెగ్గానే స్నానం చేశాక ఎవరైనా మనం అలంకారం చేయకముందు తుమ్మితే మళ్ళీ స్నానం చేయమంటారు, అది దేనికి? నువ్వు తీసుకున్న ఆహారం ద్వారా నీ హెల్త్ కండిషన్ వల్ల తుమ్మావు, నువ్వు తుమ్మిన దానికి ఈయనెందుకు స్నానం చేయాలి? అదే స్వామి, దాని గురించి. పిచ్చి కాదు, పిచ్చి ముదిరితే ఇలాగే క్వశ్చన్స్, ఇలాంటి తప్పులు. ఆ తిక్క స్వాముడు ఎవరో చెప్పింది ఇక, నువ్వు తుమ్మితే ఈయనెందుకు స్నానం చేయాలి? ఇది ప్రశ్నలోనే తిక్కగా లేదు. కానీ నిజంగా గురుగారు అంటే నమ్మకం. కానీ ఇక్కడ విషయం ఏమంటే మీ యొక్క ఇగ్నోరెన్స్ని ఎన్కాష్ చేసుకోవడం ఇవన్నీ. ప్లీజ్ అమ్మా, ఏమన్నారు? నమ్మకానికి మూఢ నమ్మకానికి ఒక తిడ్ లైన్ ఉంటుంది కదా గురుగారు. అదే బోధగురు బాధగురువులు, ఈ బాధగురువులు చెప్పే కథలు అవన్నీ. ఇది నాకు నచ్చింది ఈ వర్డ్. పర్ఫెక్షన్ లో సూపర్ పర్ఫెక్ట్ గా ఉండాలని తుమ్మితే కూర్చోమనడం, అదొక మైండ్ సెట్ లో అట్లా క్రియేట్ అయిపోయింది. వాడు స్నానం చేస్తే వాడికి మళ్ళీ బట్టలు టవల్ ఎక్కడికి వెళ్ళిపోతాడు వాడు. వాడికి శక్తికి ఇతను ఏమన్నాడు, నా వృత్తి ప్రకారంగా వాడి శక్తికి 2 కొనుక్కున్నాడు. నువ్వు ప్రతిసారి తుమ్ముతావు, తుమ్మినప్పుడల్లా వాడు స్నానం చేస్తే వాడు ఎక్కడికి పోవాడు? తుమ్ముడు ఇట్స్ నాట్, ఒక్కొక్కసారి తుమ్ముడు 10 సార్లు వస్తుంది, 10 సార్లు స్నానం చేయాలా? నో మీనింగ్ స్వామి. ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు నోన్ ద సబ్జెక్ట్ అనమాట. గురుగారు నాకు ఒక విషయం మీతో చెప్పాలనిపిస్తుంది. అంటే మీ వీడియోస్ నేను చూసినప్పుడు, ముఖ్యంగా అయ్యప్ప స్వామి సీజన్లో నేను మళ్ళీ చూసుకుంటాను. అంటే మీ జ్ఞానానికి నమస్తే. బట్ దెన్ నాకేమనిపిస్తుంది అంటే, మీరు అయ్యప్పలో చిన్న బాబులాగా మీరు డీల్ చేస్తారు, నాకు మీలో ఆ చిన్న బాబు కనిపిస్తాడు గురుగారు. నన్ను అందరూ అహంకారి అంటారండి. కాదు, అదే అంటే అది చూసే వాళ్ళ దృక్పథం కూడా ఉంటుంది కదా. మిమ్మల్ని ఎవరైనా అయ్యప్ప విషయంలో కానీ ఇట్లా పర్టికులర్స్ విషయం చేసేది ఇప్పటి వరకు వారు చెప్పింది పర్ఫెక్ట్, కానీ ఇప్పుడు చూసారా తుమ్మితే అది నిజంగా మనం చాలాసార్లు మనకు తెలియకుండా ఎవరైనా తుమ్మారు ఆయన కూర్చొని రా అంటే కూర్చుంటాం, కానీ ఆయన మహాజ్ఞానులు. బట్ దెన్ కరెక్షన్ ప్రాక్టికాలిటీకి చెప్తారు, ఇన్ప్రాక్టికల్ ఉండకూడదు. కానీ అది చాలా మందికి ఆయన పొగరు, రెస్పెక్ట్, కొంచెం ఆయన బాడీ లాంగ్వేజ్ని కమెంట్ చేస్తూ ఉంటారు. కానీ నాకు నిజంగా మీలో ఒక చిన్న పిల్లడు అంటే ఎవరన్నా రాంగ్గా మాట్లాడి మిమ్మల్ని ట్రిగర్ చేస్తే మాత్రం వదలరు.
దాన్ని కరెక్ట్ చేసేదే సాన పెడతారని అంటారు కదా, అలా చేసి ఆయన వదులుతారు. ఈరోజు మనమంతా ఎంత భాగ్యం చేసుకున్నా, మనతో పాటు అక్కడ చూస్తున్న లక్షలాది మంది కూడా ఈ ప్రశ్నల ద్వారా ఎన్ని విషయాలు తెలుసుకున్నారండి. అందరికీ అన్ని పర్ఫెక్ట్గా తెలియకపోవచ్చును. అలాంటి గురువు, అలాంటి దీపాన్ని మనం ముందు పెట్టుకొని నడిస్తే ఎందుకండి మంచి జరగదు, ఇంకా హైందవ ధర్మం ముందుకు వెళ్తూనే ఉంటుంది కదా. అంతే కదా గురుగారు? ఇరుముడి కట్టుకొని వెళ్ళిన తర్వాత రిలేటివ్స్ చనిపోతే దర్శనం చేసుకోవాలి. మిమ్మల్ని ఎవరన్నా ఫోన్ మాట్లాడమన్నారు? బియ్యం వేసేసారంటే వెళ్ళిపోండి సార్. బాణం ఇలా వదులుతాడు కదా, రామబాణం చిక్కని వదిలేసింది. మధ్యలో ఆగు 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 ఆజన్ రిమోట్ పెట్టుకొని వెనకలాగుతాం. మళ్ళీ గమ్యం ఏంటి? అంతే. దాని తర్వాత ఫోన్ మాట్లాడు. ఫోన్ అందుకే ఫోన్ అవాయిడ్ చేయను అంటున్నా. ఆ పెద్ద దరిద్రం ఆ ఫోను. మీరు ఫోన్ జనరేషన్ నేను ఎవడు పెట్టుకోమన్నాడయ్యా? వైకుంఠం చూసావు కదా తిరుపతిలో, ఎక్కడో ఒక 2-3 కిలోమీటర్ దూరంలో ఫోన్ డిపాజిట్ ప్లేస్ ఉంది. అక్కడికి పోయి కూడా నువ్వు ఫోన్తోనే ఉంటున్నావు కదా. అవాయిడ్. జస్ట్ దేన్ని వదలాలో దాన్ని వదిలేసేయండి. దేన్ని పట్టుకో, ఇరుముడిని పట్టుకో, ఫోన్ వదిలేయి, స్విచ్ ఆఫ్. ఏమైపోతుంది కొన్ని గంటలు? ఏమి కాదు, ప్రపంచం కొట్టుకోదు. అక్కడ పోయిన తర్వాత చచ్చిపోయారు. అంత దౌర్భాగ్యం ఎందుకు రావాలి? రాకూడదని నేను ప్రార్థన చేస్తాను. కానీ కొన్ని సిచ్యువేషన్స్ అలా అవుతాయి గురు. మీరు ఫోన్ లేపారు కాబట్టి మీతో పాటు వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు మీరు డిస్టర్బ్ చేసేస్తున్నారు కదా. మీరు డిస్టర్బ్ అయితే అయ్యారు. అయ్యో ఇతనికి మైల్ వచ్చేసిందేమో, నేను ఇతనితో ఉన్నానేమో, లేని అనుమానాన్ని క్రియేట్ చేసి వీళ్ళని కూడా ఇబ్బంది పెట్టేశారు కదా. శబరిమల ఎంత అదే మైల్ అయిపోయింది కదా అనే కదా ఫీలింగ్ వస్తుంది. నువ్వు లేపకపోతే ఆ స్వామికి తెలుసు కదా, హీ నో కదా కదా. అంతే. ఫోన్ వాడకండి, ఫోనే వాడకండి. గురుగారు 18 మెట్లకున్న వైశిష్ట్యం ఏంటి గురుగారు? వై ఓన్లీ 18? వై 18? వై నాట్ 108 ఆర్ 11 ఆర్ 14? ఇంకా చాలా నంబర్స్ మనం నమ్ముతాం కదా. 18 మెట్లు ఇది 18 మెట్లు అంటే మగిషి అనే రాక్షసిని సంహరించడానికి కోసం ఆయన చెప్పారు చూసారా, బాణం వేస్తారు. ఆయన 5 చోట్ల దేవాలయం కట్టమని అచ్చన్ కోవిల్, ఆర్యన్గావు, కుళత్తుపుഴై, ఎరుమేలి, శబరిమల ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటుంది. ఎందుకు వాళ్ళు పై స్టెప్లో కూర్చోవాలి? కింద వాళ్ళు కనబడతారు, పై వాళ్ళు కనబడతారు. ఒక చిన్న టెక్నికల్గా మెట్లు కూడా టెక్నికలే. వై అనేటప్పటికీ ఈ 18 మంది దేవతలు స్వామివారి దేవగణాల్లో 18 మంది, భగవద్గీత అధ్యాయాలు 18, అష్టాదశ శక్తిపీఠాలు 18, అన్నిట్లోనూ 18 అనేది ఒక జయ సంఖ్య. 18కి జయ సంఖ్య అని ఒక పేరు. ఈ 18 మంది దేవతలు ఒకరిపై ఒకరు మెట్లవలే పరుండి, స్వామి లోకరక్షక మీ చిట్టి చిన్నారి పాదాన్ని మా పైన మోపి మీ శ్రీచక్ర యోగపీఠాన్ని అధిష్ఠించండి అని అనగానే స్వామివారు కూడా రాజగంభీరంగా ఎలా వేస్తున్నంటే, పిల్లాలి వీరుడా వీరమణి కంఠుడనే స్వామివారు ఒక చేతిలో విల్లు ఒక చేత బాణంలా పెట్టుకొని రాజగంభీరంగా 18 మెట్లెక్కి అలా ఎక్కుతూ ఉండగానే 18వ మెట్టు ఎక్కగానే ఈ మెట్లంతా స్వామి మణికంఠ అని పిలుస్తున్నారు. ఏమిటయ్యా ఇప్పుడే కదే బాబు మీరు మెట్లు వేసి మాకు పైకి నా యోగ నిద్రకు నాకు అవకాశం ఇచ్చారు, శ్రీచక్రం మీద కూర్చుంటే వెంటనే పిలుస్తున్నారు ఏంటయ్యా? ఏం లేదు స్వామి, లోకరక్షక మీరు మాపై కాలు మోపి ఎక్కారు, ఇక మీదట మిమ్మల్ని చూడడానికి ఎవరు వచ్చినా మాపైనే కదా కాలు మోపాలి. మరి మీరును వారును సమానులా కాదు కదా, మరి ఏం చేయాలయ్యా? మీకు తత్ సమానులుగా ఉన్న వాళ్ళు మాత్రమే మాపై కాలు మోపాలి. ఓ తత్ సమానులు అంటే ఏంటయ్యా? ఒక మండల కాలం బ్రహ్మచర్య దీక్ష ఉండి సదా సర్వకాల సర్వావస్థలయందు మీ నామస్మరణ ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప అనే నామాన్ని అపజపా గాయత్రిగా జపం చేసుకుంటూ మీ పావనమైనటువంటి ఇరుముడిని మోసుకొని ఎక్కిన వాళ్ళకి మాత్రమే ఈ మెట్ల మీద ఎక్కే అర్హత ఉంది అని అన్నారు. అప్పుడు ఆ స్వామివారి యొక్క దీక్షలో ఉన్నటువంటి ఆ అభిషేక ఇరుముడి అంతా కూడా అక్కడ స్వామివారికి సమర్పించడం అనేది జరుగుతుంది. ఇలా కాని పక్షంలో ఈ దేవతలు ఏమన్నారు? పక్క నుంచి వెళ్ళి దర్శనం చేసుకోండి. ఈ మెట్ల మీద అడుగు పెట్టాలంటే మండల కాలే బ్రహ్మచర్యం ఉండాలి. ఎందుకంటే తత్ సమానులుగా వాళ్ళ వరం పొందారు. మరి పాపం రావాలి తెలియకుండా ఎక్కేశారంటే అగ్ని దహించక మానదు. స్వామిని చూడడానికి దీక్ష అక్కర్లేదండి, పక్క మెట్లలో నుంచి కూడా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. మనతో పాటు యాత్రకు వచ్చి మన డ్రైవర్ కూడా వచ్చి దర్శనం చేసుకుంటాడు.
మనతో పాటు సివిల్గా ఉన్న వాళ్ళు కూడా వచ్చి దర్శనం చేసుకుంటారు. వాళ్ళకందరికీ పక్క మెట్ల నుంచి దర్శనం దొరుకుతుంది. అవును కదా, మనతో పాటు ఒకళ్ళిద్దరు సివిలియన్స్ వస్తారు లేదా. మరి మీకు వాళ్ళకి 40 రోజులు మీరు వ్రతం ఉన్నారు, వాళ్ళు 40 రోజులు వ్రతం కూడా లేరు కదా. వాళ్ళకి అనుగ్రహం ఉంది, మీకు అనుగ్రహం ఉంది. కానీ పావనమైనటువంటి 18వ బడి మీద ఎక్కడానికి మాత్రమే దీక్ష, కానీ అయ్యప్పకి దీక్ష కాదు. అది బాగా తెలుసుకోవాలి అందరూ. 18వ బడి మీద అడుగు పెట్టే యోగ్యత కావాలంటే ఆ యోగ్యత అంశం అంటారు. ఇప్పుడు ఎలా ఉంటారు, మన నిత్యకర్మానుష్ఠానంలో సంధ్యావందనం చేసేటప్పుడు నిత్యసంఖ్యలో నిత్యకర్మానుష్ఠానం యోగ్యతా సిద్ధ్యర్థం ప్రాతః మాధ్యానిక సంధ్య, ఆ సమయాన్ని బట్టి సంధ్యావందనం అధ్యగరిషే అని చెప్పి అర్ఘ్య ప్రదానాలు వదులుతారు. అంటే నిత్యకర్మలు చేయడానికి యోగ్యత కావాలంటే కూడా అనుజ్ఞ పొందాలట. మే కమింగ్ సార్, ఇప్పుడు ఆయన ఏమన్నా లోపలికి వచ్చినప్పుడు ప్లీజ్ నాక్ అని తెరిచిపెట్టుకునేది ఏమన్నా బళ్ళు దొడ్డ బర్రి అలా దొరడానికి. దెర్ ఇస్ అ లిమిట్ ఫర్ ఎనీథింగ్, క్రాస్ ఫర్ ఎనీథింగ్. అలా చేసిన తర్వాత లోపలికి రావాలి అనేది ఈ దీక్షలో కూడా, స్వామి దీక్షలో కూడా ఇలాగే రావాలని సిస్టమ్. వీ కెనాట్ బ్రేక్ ద సిస్టమ్, వీ కెనాట్ డివైడ్ ద సిస్టమ్. అలా వెళ్ళలేం. కళ్ళు మూసుకొని డ్రైవ్ చేస్తారంటే గుద్దికి చత్తాం. అలాగే రూల్స్, ట్రాఫిక్ రూల్స్ని పాటించక తప్పదు. శరణమయ్యప్ప. సబ్జెక్ట్ చాలా పెద్దది గురుగారు, ప్రశ్నలు సందేహాలు కూడా చాలా పెద్దది. కానీ దానికి కూడా మీరు సమయం. మాకు అనుగ్రహించిన సమయంలో మేము తెలుసుకోవాల్సిన కొన్ని ప్రశ్నలకి సమాధానాలు తద్వారా ఈ కార్యక్రమం చూస్తున్న వారందరికీ కూడా తెలియజేశాము. సమయం వెచ్చించినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు తల్లి. శరణమయ్యప్ప. అందరికీ సుమన్ టీవీ యాజమాన్యానికి, టెక్నికల్ టీం అందరికీ, మీకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ప్రత్యేకించి అయ్యప్ప స్వామిని మీరు క్షేమంగా శబరి యాత్ర వెళ్ళిరండి. శరణమయ్యప్ప. శరణం.